హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. చాలా డేస్ నుంచి మన వాళ్ళు అడుగుతున్నది, మీరు థియరిటికల్ గా చెప్తున్నారు కానీ లైవ్ ట్రేడ్ చేసేటప్పుడు చెప్తున్న కాన్సెప్ట్స్ ని అప్లై చేసినప్పుడు కొంత డిఫరెంట్ గా ఉంటుంది, మార్కెట్ రివర్స్ అవుతుంది. మీరైతే వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఐ థింక్ చాలా వీడియోస్ నుంచి అడుగుతూనే వస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మీకుంటున్న క్వశ్చన్స్ కి ఈ వీడియో కొంతవరకు ఆన్సర్ చేస్తుంది. యూజువల్ గా సబ్స్క్రైబర్స్ కి లైవ్ ట్రేడ్ అని ఒక వీడియో పెడుతున్నప్పుడు మోస్ట్లీ కంటెంట్ ని ప్రిపేర్ చేస్తున్న అతనికి మంచిగా ప్రాఫిట్ వచ్చింది, మన వ్యూ రైట్ అయింది చూపిద్దాం. బికాస్ చూస్తున్న వాళ్ళు కూడా మనల్ని గ్రేట్ అనుకోవాలనుకునేలా నేను ఒక ఫ్యాన్సీ ట్రేడ్ అయితే దీంట్లో చూపించట్లేదు. ఇందులో నేను చూపించబోతున్నది డైరెక్షనల్ ట్రేడ్స్. నేను ఒక డైరెక్షన్ లో ట్రేడ్ తీసుకున్నాను. ఇన్ఫాక్ట్ నా వ్యూ రాంగ్ అయింది. మీన్స్ నేను తీసుకున్న 2 ట్రేడ్స్ కూడా, ఆ 2 ట్రేడ్స్ లో కూడా నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ నాకు అగైనెస్ట్ గా మూవ్ అయింది. అలా మూవ్ అవుతున్నప్పుడు నేను ఏం చేశాను? నాది డైరెక్షనల్ ట్రేడ్, ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయలేదు, అడ్జస్ట్మెంట్స్ ఏవి చేయలేదు. నేను ఎగ్జిట్ అయ్యాను. ఎలా ఎగ్జిట్ అయ్యాను, ఏ పాయింట్స్ లో ఎగ్జిట్ అయ్యాను, అండ్ నేను ఎగ్జిట్ అయ్యాక ఏం జరిగింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సింది, రీసెంట్ వోల్టాలిటీ ఉందా, జాక్సన్ హోల్ మీటింగ్ తర్వాత 300 అబోవ్ పాయింట్స్ గా నిఫ్టీ పడిందా, అప్పుడు నా దగ్గర పొజిషన్ ఉంది. అది ఏం చేశానో నేను మీకు ఈ లైవ్ ట్రేడ్ లో చూపిస్తాను. తర్వాత రీసెంట్ గా 400 పాయింట్స్ మార్కెట్ ర్యాలీ అయిందా, అప్పుడు కూడా నాకు పొజిషన్ ఉంది. ఇన్ఫాక్ట్ నాకు మార్కెట్ కి అగైనెస్ట్ గా పొజిషన్ ఉంది. మీన్స్ మార్కెట్ పడుతుందని నేను అనుకున్నా, మార్కెట్ పెరిగింది. అప్పుడు నేను ఏం చేశాను, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, లాజిక్ ఏంటి, ఎంట్రీకి లాజిక్ ఏంటి, ఏ టైంలో నేను పొజిషన్ లోకి ఎంటర్ అవుతున్నాను, ఏ టైంలో నేను ట్రేడ్ తీసుకుంటున్నాను, ఎక్కడ స్టాప్ లాస్ పెడుతున్నాను, ఆ టైంలో నా మైండ్ సెట్ ఏంటి, వీటన్నిటిని కూడా ఈ వీడియోస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది మన ఈక్విటీ సిరీస్ లో నేను మీకు కొంత టైం తర్వాత లైవ్ ట్రేడ్స్ వస్తాయని చెప్పాను. బట్ మన వాళ్ళు చాలా టైం నుంచి అడుగుతున్నారు. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వోలటాలిటీ కూడా నాకు ఒక ఆపర్చునిటీ అనిపించింది. కాబట్టి ఇది ఈక్విటీ సిరీస్ లో ఒక పార్ట్. లైవ్ ట్రేడ్స్ వస్తాయని మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను. అందులో ఇది ఒక పార్ట్. ఈ వీడియోని చూసి మీకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇలాంటి వీడియోస్ మరికొన్ని మన ఛానల్లో వస్తే బాగుంటుందని మీరు అనుకోని కింద కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే మరికొన్ని వీడియోస్ డిఫరెంట్ సినారియోస్ లో నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నేను పర్ఫెక్ట్ గా క్లిక్ అవుతుంటే నేను మేబీ అప్లోడ్ చేయనేమో, మేబీ నేను మంచి ప్రాఫిట్స్ వచ్చేసి అదొక బెస్ట్ ట్రేడ్ అంటే అందులో నేను మీకు చూపించాల్సింది ఏం లేదు. వ్యూ రైట్ అయిందని జస్ట్ స్క్రీన్ షాట్ ద్వారా కూడా న్యూస్ వీడియోస్ లో చెప్పొచ్చు. బట్ ఎక్కడైనా నేను రాంగ్ అవుతుంటే, ఈ 2 ట్రేడ్స్ కూడా రాంగ్ అయిన ట్రేడ్స్, ఉన్న ప్రాఫిట్ హాఫ్ అయిపోయి ఉంటుంది ట్రేడ్స్ లో. అసలు నేను అప్కమింగ్ టైమ్స్ లో ఎప్పుడైనా రాంగ్ అవుతుంటే ఇమీడియట్ గా అక్కడ రికార్డింగ్ స్టార్ట్ చేసి ఎందుకు అలా రాంగ్ అయ్యాను, లేకపోతే ఎందుకు అలా జరిగిందని నాకు ఏ మాత్రం ఛాన్స్ ఉంటుందని నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ మా ఇంటెన్షన్ అంతా కూడా ట్రేడింగ్ అంత ఫ్యాన్సీ కాదు. లైక్ మీరు సోషల్ మీడియాలో చూస్తున్నట్లు ప్రతిసారి టచ్ చేసిన ప్రతిదీ మనం అనుకున్నట్లే జరుగుతుందని ఎలా కాదు. నెగిటివ్స్ ని పర్టికులర్లీ మనం వ్యూ రాంగ్ అయినప్పుడు మనం ఎలా థింక్ చేయాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎలా మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా సేఫ్ గా మనం ఉండాలి, పర్టికులర్లీ క్యాపిటల్ ప్రొటెక్షన్ లో వ్యూ రాంగ్ అవుతున్నప్పుడు ఎలా మనం మారుతూ ఉండాలని దాని రిలేటెడ్ గానే నేను ట్రేడింగ్ లో మీకు అప్కమింగ్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. బికాస్ మీకు తెలుసు అదొక మోటివేషన్. ఇలా మేము మీ ముందుకు తీసుకొస్తున్న కంటెంట్ ని మీరు ఇష్టపడుతున్నారంటే అదొక సాటిస్ఫాక్షన్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనకి ఫ్రైడే, ఆగస్ట్ 26. అండ్ ఇవాళ ట్రేడ్ తీసుకోవడానికి రీసెంట్ గా మార్కెట్ లోయర్ హైస్ లోయర్ లోస్ ప్యాటర్న్ ని ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి వెళ్తుంది. అండ్ ఒక టైంలో అది బ్రేక్ అయింది. అండ్ టైం అయితే ప్రెసెంట్ 9-10 అరౌండ్ అవుతుంది. ఇది న్యూట్రల్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వట్లేదు. డైరెక్షనల్ ట్రేడ్ తీసుకుంటున్నాను. కాల్స్ ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు సెల్ చేద్దాం అనుకుంటున్నాను అనేది నేను మీకు మార్కెట్ ఓపెన్ అయ్యాక చెప్తాను. నేను సెల్ చేద్దాం అనుకుంటున్న కాల్ 18,000 కాల్. 18,000 సెప్టెంబర్ ఎండింగ్ కాల్ ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను. 18,000 కాల్ సెప్టెంబర్ది సెల్ చేస్తాను. అండ్ ఈ ఫస్ట్ వీక్ది సెప్టెంబర్ది నేను బై చేస్తాను. ఫస్ట్ సెప్టెంబర్ వీక్ది బై చేస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నా అనేది కూడా నేను మీకు చెప్తాను, కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 lakh సంథింగ్ ఉంది అకౌంట్లో. 3,40,000 విత్ డెమో అకౌంట్. ఇది 9-12 అవుతుంది. సో ఇన్ బిట్వీన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఎందుకు చేస్తున్నా అని. మీరు న్యూస్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళైతే ప్రీవియస్ గా ఇలా డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ ఇక్కడ ఇంపార్టెంట్ గా సపోర్ట్ ఆల్మోస్ట్ 15,500 దగ్గర మనకి సపోర్ట్ తీసుకొని టాప్ సైడ్ కి వచ్చినప్పటి నుంచి మనం ఇంపార్టెంట్ లెవెల్ ని డౌన్ సైడ్ అనుకుంటూ ఆ లెవెల్ కంటే అప్ సైడ్ ఉన్నప్పుడు మనం మార్కెట్ ని బులిష్ గా చూడొచ్చనే మాట్లాడుకుంటూ వచ్చాం. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గురించి చూస్తూ 16,400 అనుకున్నాం, అది బ్రేక్ అయింది అండ్ రీటెస్ట్ అయింది. అండ్ అగైన్ కన్ఫర్మ్ అవుతుంటే ఫర్దర్ గా కూడా బులిష్ గా చూడొచ్చని ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ ఎక్కడెక్కడైతే రెసిస్టెన్స్ ఉన్నాయో వాటన్నిటి అబౌవ్ వస్తున్నప్పుడు బులిష్ గానే చూస్తూ వచ్చాం. ఇన్ఫాక్ట్ ఈ లోయర్ లోస్ లోయర్ హైస్ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ అవుతున్నప్పుడు కూడా నేను మార్కెట్ ని బులిష్ గానే చూశాను. కానీ మార్కెట్ లో ఎప్పుడైతే ఈ లోయర్ హైస్ లోయర్ లోస్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి బులిష్ గా మార్కెట్ ఉంది అనుకున్నది ఫెయిల్ అవుతూ అక్కడి నుంచి ఒక 2 క్యాండిల్స్ తోనే ఈ ట్రెండ్ లైన్ బిలో వచ్చిందో దెన్ నేను బేరిష్ గా మార్కెట్ లో టర్న్ అయ్యాను. అగైన్ 17,820 to 840 ఈ జోన్ అబౌవ్ వచ్చి
ఈ లెవెల్ అబవ్ వచ్చి క్లోజ్ అయ్యేంత వరకు కూడా నేను యాక్టివిటీ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకు ఈ లెవెల్ ఎగ్జాక్ట్ గా ట్రెండ్ లైన్ అబవ్ వచ్చి క్లోజ్ అవ్వచ్చు కదా. ఈ ట్రెండ్ లైన్ కి అబవ్ ఉంటున్న క్యాండిల్, ఆ క్యాండిల్ ఒక ఓపెనింగ్ కానీ హై కానీ బ్రేక్ అవ్వందే నేను నా వ్యూని చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎగ్జాక్ట్ గా ట్రెండ్ లైన్ అంటే కొన్నిసార్లు మనకి ఫేక్ అవుతుంది కాబట్టి ట్రెండ్ లైన్ పైన ఉంటున్న క్యాండిల్ దగ్గర నాకు రీజనబుల్ రిస్క్ రివార్డ్ దొరుకుతూ ఉంటే దెన్ నేను ఆ క్యాండిల్ ఒక హైనే చూస్తుంటాను. అలా నేను 17,840 అబవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా నేను బేరిష్ గానే మార్కెట్ లో ఉండాలనుకుంటున్నాను. అండ్ మార్కెట్ కూడా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చాక, డౌన్ సైడ్ కి ఇచ్చాక ఒకసారి రీటెస్ట్ చేసింది. ఇక్కడ గమనించవచ్చు ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ మనకి అప్ సైడ్ కి మూవ్ అవుతూ లోయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే అర్థం అవుతుంది. సో ప్రీవియస్ గా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతూ కొంత సపోర్ట్ తీసుకొని రేంజ్ బౌండ్ గా ఉంటున్న టైంలో మార్కెట్ ఒక ఇంపార్టెంట్ లైన్ బిలో వచ్చిన తర్వాత మీన్స్ ప్రీవియస్ గా సపోర్ట్ గా యాక్ట్ అయిన లైన్ వన్స్ బ్రేక్ అవ్వడం అండ్ అగైన్ ఆ లైన్ ఇప్పుడు రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఓపెన్ అయింది. ఫస్ట్ అయితే నేను ట్రేడ్ చేస్తాను, నెక్స్ట్ బై చేస్తాను. ఇప్పుడైతే పొజిషన్స్ ఇవి ఎందుకు బిల్డ్ చేస్తానో చెప్తాను. ప్రెసెంట్ లాస్లో రన్ అవుతుంది. సో చూద్దాం. సో లాజిక్ అయితే ఇది. ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తాను. సో మన ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళడం, ఇక్కడ ఫేక్ అవ్వడం, డౌన్ సైడ్కి రావడం, అగైన్ ఇక్కడ రీటెస్ట్ చేస్తూ ఉండడం ఫర్దర్గా కన్ఫర్మేషన్ కాబట్టి బికాస్ ఒక సపోర్ట్ అప్ సైడ్ నుంచి ప్రైస్ బ్రేక్ చేస్తూ అగైన్ అదే ఈసారి రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తూ డౌన్ సైడ్కి వస్తుంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం అనేది ఒక మంచి రిస్క్ రివార్డ్ అని నేను మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పాను థియరిటికల్గా. అదే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మార్కెట్లో గమనించబోతున్నాం. సో లెట్స్ సీ మనం అలా రీటెస్ట్ చేశాక మార్కెట్ ఎలా మనల్ని రివార్డ్ చేస్తుంది, ఎటువంటి రిస్క్ మనకు ఉంటుంది మార్కెట్లో అనేది ఇప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ మనకి లాస్ నడుస్తుంది 1200 దగ్గరగా. నేనైతే ఎటువంటి స్టాప్ లాసెస్ పెట్టట్లేదు. ఆన్ క్లోజింగ్ బేసిస్ నాకు ఈ 17,840 అబోవ్ వచ్చి క్లోజ్ అవుతుంటే ఉన్న లాస్తో నేను బయటకు వచ్చేస్తాను. టార్గెట్ నా ప్రీమియం, నేను సెల్ చేసిన ప్రీమియంలో ఆల్మోస్ట్ ఒక 70 to 80% అని డికే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఒక 60 seconds మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ గా న్యూస్ ని ఎలా మనం ట్రేడ్ చేయాలి, ఏది పాజిటివ్ న్యూస్, ఏది నెగిటివ్ న్యూస్, ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఒక పర్టికులర్ అప్డేట్ రిలేటెడ్ గా ఫస్ట్ ఇంపాక్ట్, సెకండ్ ఇంపాక్ట్ అండ్ ఏ ఇంపాక్ట్ కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, వాటి రిలేటెడ్ గా ఆల్రెడీ ఛానల్లో ఒక వీడియో అప్డేట్ చేశాను. వీడియోని చూసుంటారు, బట్ వాటి రిలేటెడ్ గా ఒక పీడిఎఫ్ ని ప్రిపేర్ చేస్తున్నాం. అది మీకు గ్రూప్ లో అప్డేట్ చేస్తాను కదా, అది మన ట్రేడింగ్ గ్రూప్ లో అప్డేట్ చేశాను. ట్రేడింగ్ గ్రూప్ లో ఎందుకు అప్డేట్ చేస్తుంటానంటే ఇవన్నీ వాటిల్లో అయితే కేవలం మీకు ఏవైతే పీడిఎఫ్ కంటెంట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటుంటానో అక్కడ ఉంచానంటే కేవలం డేటానే ఉంటుంది కాబట్టి మీరు ఏది వెతకాలన్నా ఈజీ అవుతుంది. మెయిన్ దాంట్లో న్యూస్ అప్డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు వెతకడం కష్టం అవుతుంది. సో సెకండ్ ఛానల్ మన ట్రేడింగ్ ఛానల్లోకి వెళ్ళి ఆ పీడిఎఫ్ కాపీని డౌన్లోడ్ చేసుకొని ఉంటున్న న్యూస్ అప్డేట్స్ ఏవి పాజిటివ్ ఏవి నెగిటివ్ చూసుకున్నారంటే ఇంకెప్పటికీ మీరు ఎవరిని అడగాల్సిన నీడ్ లేదు ఎందుకు పాజిటివ్ ఎందుకు నెగిటివ్ అని. అండ్ ఆ వీడియోని కూడా గమనించారంటే మల్టిపుల్ లేయర్స్ లో మీకు న్యూస్ రిలేటెడ్ గా ఉన్న వ్యూస్ ఇప్పటి వరకు పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్ ఉంటున్నవి చేంజ్ అవుతాయి. అండ్ మన ట్రేడింగ్ గ్రూప్ లో ఆ పీడిఎఫ్ ని యాక్సెస్ చేయడానికి మీరు టెలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. చాలా ఫేక్ గ్రూప్స్ వస్తాయి, ఎక్కడ ట్రాప్ అవ్వద్దు. డే ట్రేడర్ తెలుగు ఈ పదంతోనే మీకు యూజర్ ఐడి ఉండాలి. ఆర్ అట్లీస్ట్ మీరు గ్రూప్ లోకి వెళ్ళినప్పుడు స్క్రీన్ షాట్స్ కనిపిస్తూ ఇలా పెయిడ్ కాల్స్ ఇస్తాం మాకు డబ్బులు కట్టండి అని మీకు ఏదైనా గ్రూప్ కనిపిస్తుంటే అది మనది కాదు. మన దాంట్లో కేవలం న్యూస్ అప్డేట్స్ అండ్ మీ కంటెంట్ మాత్రమే ఉంటుంది. 100% కంటెంట్ మాత్రమే ఉంటుంది. కంప్లీట్లీ మీ కంటెంట్ మాత్రమే ప్రొవైడ్ చేసే గ్రూప్ మాత్రమే అఫీషియల్ గ్రూప్. అందులోకి వెళ్ళి పిన్ కామెంట్ లో చూసారంటే మన ట్రేడింగ్ గ్రూప్ రిలేటెడ్ గా లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి మన ట్రేడింగ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అందులో పీడిఎఫ్ కాపీని డౌన్లోడ్ చేసి ఉంచండి. అండ్ పైకి వెళ్తున్నారంటే ఇంకా మంచి మంచి కంటెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేసింది ఉంటుంది. అది కూడా మీ ఫ్రీ టైంలో గమనించండి. ఫ్రెండ్స్, ఇక్కడ మంత్లీది నేను సెలెక్ట్ చేస్తుండొచ్చు బై ఆప్షన్ కోసం, బట్ నేను మంత్లీది సెలెక్ట్ చేయలేదు. రీజన్, నేను ఎక్కువ క్వాంటిటీస్ పెట్టాలనుకుంటున్నాను. ప్యారలల్గా నేను ఎక్కువ డికే ఇవ్వకూడదు అనుకుంటున్నాను. నేను ఈ పొజిషన్స్ని మంత్ ఎండ్ వరకు క్యారీ చేయాలనుకోవట్లేదు. లెట్సే మీకు ఒక 5 days వరకు క్యారీ చేయాలనుకుంటున్నారు పొజిషన్ని. 5 daysలోనే ఒక మంచి మూవ్ ఉంటుంది ఒక డైరెక్షనల్గా అనుకుంటున్నారు. దెన్ మంత్ ఎండ్ ఆప్షన్ని హెడ్జింగ్ కోసం బై చేయడం కారణంగా మీరు అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అయితే మీరు సెల్ చేసింది పడుతుంది, బై చేసింది కూడా ఎక్కువ పడుతుంది కదా. కాబట్టి విత్ ఇన్ 1 or 2 daysలోనే ఒక బిగ్ మూవ్ ఉంటుంది అనుకుంటే నియర్గా ఉంటున్న ఆప్షన్నే హెడ్ చేయడానికి ప్రయత్నించండి. నియర్ వీక్ ఎక్స్పైర్ అయిపోతున్న దాన్ని హెడ్ చేయండి. నా మెయిన్ రీజన్ అయితే అది. అండ్ ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయడానికి 18,000 సెలెక్ట్ చేయడానికి రీజన్, ఒకవేళ నేను 18,500 or 19,000 సెలెక్ట్ చేస్తుంటే ఇంకా నాకు తక్కువకి వచ్చేదేమో, ఇంకా తగ్గేదేమో ప్రీమియం. కానీ 18,000 సెలెక్ట్ చేయడానికి ఎప్పుడైతే సేమ్ స్ట్రైక్ ప్రైస్ అయిపోతుందో, ఇన్ఫాక్ట్ మనం ఇంకా ఇంద మనీకి కూడా వెళ్ళొచ్చు బై చేస్తున్నది. ఎక్స్చేంజెస్కి నేను పెద్ద రిస్క్ తీసుకున్నట్లు అనిపించదు. 18,000 కాల్ సెల్ చేస్తున్నాడు, 18,000 కాల్ బై చేసేస్తున్నాడు. కాకపోతే డిఫరెంట్ ఎక్స్పైరీస్, పెద్ద రిస్క్ అనుకోరు. నాకు మంచిగా మార్జిన్ రిలీజ్ చేస్తారు కాబట్టి నేను ఆ డబ్బులతో ఎక్కువ క్వాంటిటీస్ చేయొచ్చు. లేదు నేను అన్ని క్వాంటిటీస్ చేయకూడదు అనుకుంటున్నాను, ఇంకా తగ్గించుకోవాలనుకుంటున్నాను నా ప్రీమియం డికేన్ అంటే 18,200, 18,500 కూడా మీరు నియర్ వీక్ది బై చేసుకొని
మంత్ ఎండ్ సెల్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడంటే నెక్స్ట్ కొన్ని డేస్లోనే ఒక పెద్ద మూవ్ ఉంటుంది. సో నేను మంత్ ఎండ్ బై చేసి ఎక్కువ నష్టపోకూడదు అనుకుంటున్నా, సెల్లింగ్లోనే ఎక్కువ డికే కావాలనుకుంటే మాత్రమే ఇది లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాలేదంటే చెప్పండి, ఇంకా నెక్స్ట్ టైం ఇంకొకసారి కూడా వీటిని ఒక క్లియర్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా లాజిక్ అయితే ఇది వాటిని సెలెక్ట్ చేయడానికి. అంటే ఎందుకు ఎక్కువ క్వాంటిటీ వైపు వెళ్ళాను, ఎందుకు అంత అగ్రెసివ్గా మూవ్ అవుతున్నాను, ఎందుకు అంత అగ్రెసివ్ పొజిషన్స్ అంటే నిన్న మార్కెట్ క్లోజింగ్ వరకు చూస్తూ ఉన్నాను రీటెస్ట్ ఎలా జరుగుతుంది, ఈ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ అగైన్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఎలా ఉంటుంది ప్రైస్ యాక్షన్ అక్కడ గమనించి క్లోజింగ్ అయ్యేంత వరకు చూద్దాం, డైలీ క్యాండిల్ క్లోజింగ్ వరకు చూద్దాం అని నేను క్లోజింగ్ వరకు చూశాను. ఇక్కడ ఓపెన్ అయినా తీసుకునేవాడిని, 17,520 దగ్గర ఓపెన్ అయినా తీసుకునేవాడిని. బట్ లక్కీలీ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయి మనకి టాప్ సైడ్కి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను పొజిషన్ బిల్డ్ చేశాను. సో చూద్దాం ఏం జరుగుతుందో, మనం రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, అల్టిమేట్గా రిజల్ట్ ఏమవుతున్నా మనం తీసుకుంటున్న లాజిక్ మనకి క్లారిటీ ఉండాలి. లెట్స్ సీ. ఇకైతే నేను క్లోజ్ చేస్తున్నా. మోస్ట్లీ టైం టు టైం నేను మీకు ఒక స్క్రీన్ షాట్లో ఉంచడానికి చూస్తా, బికాస్ నేను ఏ అడ్జస్ట్మెంట్స్ చేయను కాబట్టి నా వ్యూ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అదే మీకు తెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద వీడియో. నేను లాస్ అయినా నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ లాస్ ఎందుకు అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్స్ నేను అనుకున్న వ్యూ ఏంటి. ఇప్పుడు జాక్సన్ హోల్ మీటింగ్ ఉంది, యాక్చువల్గా ఇవాళే మనకి ఫెడ్ చైర్మన్ పవల్ గారు స్టేట్మెంట్స్ చేస్తారు. చూద్దాం ఎటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయని. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం బిల్డ్ చేసిన పొజిషన్ అయితే ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు రికార్డ్ చేస్తాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం అరౌండ్ 9 AM అవుతుంది, 29th August ఇవాళ. సో ప్రీవియస్గా మనం పొజిషన్ తీసుకున్నాం కదా, సెప్టెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాల్ని సెల్ చేసిన 18,000ది అండ్ వీక్లీ కాల్ని బై చేసాం. నియర్గా ఎక్స్పైర్ అయిపోతున్న వీక్లీ కాల్ని బై చేసాం. అందరికీ ఐడియా ఉంది కదా, ఈ మనకి జాక్సన్ హోల్ మీటింగ్ తర్వాత SGX నిఫ్టీ ఫాలో అయింది కదా, 6 నిఫ్టీ SGX నిఫ్టీ సింగపూర్ ఇండెక్స్ ఫ్యూచర్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ సింగపూర్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు లోడ్ అవుతుంది. 345 పాయింట్స్ దగ్గరగా మనకి డౌన్ అయింది. సో ఇప్పుడు 347 పాయింట్స్ దగ్గరగా SGX నిఫ్టీ, నియర్లీ 350 పాయింట్స్ దగ్గరగా SGX నిఫ్టీ డౌన్లో ఉంది. అప్పుడు మనం సెల్ చేసిన కాల్ ఎంత ప్రాఫిట్ ఇస్తుంది అనేది, ఓపెనింగ్ టైంలో ఎంత ఉంటుంది, ప్రైస్ ఎంత ఉండాలి ఐడియల్గా అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ప్రజెంట్ ప్రీవియస్ మార్కెట్ క్లోజింగ్ ఎంతమంది, 17,550 అనుకుందాం. 17,550 అంటే మన కాంట్రాక్ట్ నుంచి ఎంత దూరం, 17,550 450 పాయింట్స్ దూరం. దీనికి 450 యాడ్ చేస్తే మనకి 18,000 వచ్చేస్తుంది కదా. 450 పాయింట్స్ దూరంలో ఉన్నది 176 పాయింట్స్లో ఉంది. కానీ ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇంకా పెరిగిపోతుంది కదా, ఇంకొక 350 పాయింట్స్ వచ్చి యాడ్ అవుతుంది. సో ప్రెసెంట్ నేను ఇక్కడ నుంచి ఇంకొక 350 పాయింట్స్ పైకి చూడాలి. సో 18,350 ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో మన ఆప్షన్ అక్కడ ఉండాలి ఐడియల్గా అయితే. 77 రూపీస్కి ఫాలో అంటే నియర్లీ 100 రూపీస్ ఫాలో అవ్వాలి. 16 కదా, మహా అయితే 3-4 అట్లా ఉంటుందేమో. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ప్రాఫిట్ బుక్ చేసుకున్నా, నియర్లీ ఒక 30,000 దగ్గరగా ప్రాఫిట్ వస్తుంది నా 2 lakhs పైన, నియర్లీ 15% దగ్గరగా రిటర్న్ కదా. మరి ప్రాఫిట్ బుక్ చేసుకుందామా, నేను చేయాలనుకోవట్లేదు. రీజన్ ఏంటంటే నేను ఇక్కడ ప్రాఫిట్ కోసం రాలేదు, మీన్స్ మీకు నేను ప్రాఫిటబుల్గా ఉండాలి, ప్రాఫిట్ చూపించాలని రాలేదు. ఈవెన్ నేను ప్రాఫిట్స్లో ఇక్కడ ఎండ్ చేసి మీకు రికార్డింగ్ పెట్టేసిన దాని నుంచి మీరు నేర్చుకునేది ఏం లేదు, బికాస్ ఇదే లైక్ యూజువల్ ట్రేడింగ్ సెషన్ కాదు. మార్కెట్ ఈవెంట్ తర్వాత ఫాలో అయిపోతుంది, ఈవెంట్ తర్వాత ఫాలో అయిపోతుంది కదా అని మనం ఏం లైక్ బ్లైండ్గా తీసుకున్న ట్రేడ్ కూడా కాదు. నేను రీసెంట్ డేస్లో మీకు నేను ఏదైతే వీడియోస్లో చెప్తున్నాను అదే ట్రేడ్ తీసుకుంటున్నాను. ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి క్లియర్గా ఐడియా ఉంటుంది. మీకు స్టార్టింగ్లో కూడా చూపించాను కదా, నేను ఏదైతే మీతో చెప్తున్నానో నా వ్యూ కానీ నేను చేసే ట్రేడింగ్ అదే ఉంటుంది. ఇఫ్ నేను చెప్పింది ఎప్పుడైనా వీడియోలో రాంగ్ అవుతుంది అనుకోండి, లైక్ ఈ లెవెల్ బిలో ఉన్నప్పుడు వీక్గా చూస్తున్నాను అని చెప్పాక అగైన్ ఆ లెవెల్ పైకి వచ్చి క్లోజ్ అయిపోయి మళ్ళీ అగైన్ ఫాలో అయిపోతుంది, అలాంటి టైంలో నేను ట్రాప్ అయి ఉంటాను, నేను లాస్ అయి ఉంటాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి బిగ్ గ్యాప్ డౌన్ అవుతున్నప్పుడు మనం చాలా కాషియస్గా ఉండాలి. బికాస్ ఇంత గ్యాప్ డౌన్ ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, మీన్స్ ఆల్రెడీ మార్కెటే ఒక బిగ్ గ్యాప్ డౌన్లో అవుతున్నప్పుడు ఇంకెంత ఫాల్ ఉంటుందనేది మన క్వశ్చన్ మార్క్, బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు సెల్ చేయాలా లేకపోతే ఇంత ఫాల్ అయింది కాబట్టి బై చేయాలా, ఇది మనకు వచ్చే క్వశ్చన్. ఇలాంటి వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే, సో ఫస్ట్ 1 hour మార్కెట్కి వదిలేద్దాం. మార్కెట్ ఒకవేళ ఫస్ట్ అవర్లీ క్యాండిల్ని కానీ బ్రేక్ చేసి ఫస్ట్ 1 hour కంప్లీట్ అయ్యాక 10:15 కూడా మార్కెట్ ఆల్ టైంలో దగ్గరే ఉంటే అప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి సెల్ చేద్దాం. ఇక్కడ నుంచి 200 పాయింట్స్ డౌన్ సైడ్ మీన్స్ 17,800 కాల్ని సెల్ చేద్దాం, దీన్ని స్క్వేర్ ఆఫ్ చేసి. లేదు ఇంకా లో బ్రేక్ అవ్వలేదు అప్పటికే అంటే నేను అదే ఉంచుతాను, 18,000 ఉంచుతాను. నేను మళ్ళీ ఈ 17,800 వరకు కూడా, ఈ జోన్ వరకు కూడా మళ్ళీ రివర్సల్ ఉంటుందేమో అనే ఒక ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి ఈసారి ఇంకా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుందంటే ఈ రెడ్ లైన్ ఉంది చూసారా, ట్రెండ్ లైన్ ప్రీవియస్గా డ్రా చేసుకుంది, దాని అబౌవ్ ఈ రీసెంట్గా రీట్రేస్ అవుతున్నప్పుడు అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి మోస్ట్లీ ఈసారి మనకి మేజర్గా ఉండే కీ రెసిస్టెన్స్ ఇది అవుతుంది, ఇది అవ్వదు.
ఈ 17,008 సంథింగ్ అవ్వదు, 17,732 అవుతుంది. కాబట్టి నేను ఫస్ట్ 1 అవర్ మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత 17,700 ఆర్ నాకు ఇంకా లో బ్రేక్ డౌన్ సైడ్కి వెళ్ళిపోతుందంటే 17,600, బికాస్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఆర్ లోయర్ టైం ఫ్రేమ్స్లో నేను చూస్తున్న దాని ప్రకారం 17,640 అనేది ప్రీవియస్గా మంచి లెవెల్గా యాక్ట్ అయింది. సో ఆ లెవెల్ కంటే పైకి రాదు అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. మార్కెట్ ఓపెన్ అయినట్లుంది 17,188, 370 పాయింట్స్ గ్యాప్ డౌన్. బ్యాంక్ నిఫ్టీ అయితే 2.25 ఇంచుమించు ఒకటే, ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పడాలి. నిఫ్టీ పాయింట్స్కి బ్యాంక్ నిఫ్టీ ఇంకా పడాలి. ఇంకేమైనా స్టాక్స్ ఏమైనా బిగ్ వేలో కరెక్ట్ అయ్యా? మీరు మెన్షన్ చేసిన స్టాక్స్ కింద కొన్ని ఉన్నాయి స్టాక్స్ అయితే పర్టికులర్గా మంచి లెవెల్స్కి వస్తున్నవి. ఐఆర్సిటీసీ ఎందుకు 7% డౌన్ అయిందో, మరి అంత డౌన్ అయిందంటే ఏదైనా రీజన్ ఉందో స్టాక్ రిలేటెడ్గా? నేను ఇప్పుడే ఇందాకే అన్నీ చూస్తున్నాను, టెలిగ్రామ్లో అప్డేట్స్ అన్నీ చెక్ చేసి. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను 10:15కి అగైన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. అక్కడున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, నేనేం ప్లాన్ చేశాను ఆ టైంకని, న్యూట్రల్ స్ట్రాటజీస్ ఎలా మేనేజ్ చేయాలి గ్యాప్ డౌన్స్లో అని అడుగుతున్నారు. ఇఫ్ నేను ఒకవేళ అనుకుందాం పుట్ని సెల్ చేసి ఉంటే, ఒక డైరెక్షనల్గా పుట్ని సెల్ చేసి ఉంటే, నేను ఫస్ట్ 1 అవర్ కూడా వెయిట్ చేయను, నేను లాస్ని బుక్ చేసుకుంటాను. 1 అవర్ వెయిట్ చేసి మార్కెట్ రివర్స్ అవుతుందేమో ఈ థింకింగ్ ఏ ఉండదు. నేను రాంగ్ అని ప్రూవ్ అయితే ఈ లెవెల్కి బిలో ఉన్నప్పుడు నేను సెల్ చేస్తానని ఫిక్స్ అయ్యి, లెవెల్ కంటే అబోవ్ మార్కెట్ వెళ్ళినప్పుడు, లెట్స్ సే ఇప్పుడు మార్కెట్ ఇక్కడే ఉండింది అనుకోండి, ఇక్కడ క్లోజ్ అయిపోయింది, లేకపోతే ఇక్కడ క్లోజ్ అయిపోయింది 17,820 to 840 అని చెప్తున్నాను కదా అన్నిసార్లు, ఆ లెవెల్ అబోవ్ క్లోజ్ అయింది, నేను నాకు కన్విక్షన్ బిల్డ్ అవుతుంది, పుట్స్ని సెల్ చేస్తాను. దాని తర్వాత ఒకవేళ ఈ ఫెడ్ మీటింగ్ వచ్చింది, మార్కెట్ ఒక 500-400 పాయింట్స్ పడింది, డెఫినెట్లీ నాకు లాస్ ఉంటుంది, నేను బుక్ చేసుకొని వచ్చేస్తాను. నేను ఏం చేస్తాను, ఏం చేయడానికి ఏం లేదు, అక్కడక్కడ ఏం చేయగలం మనం? మార్కెట్తో ఫైట్ చేస్తామా? ఇంకొన్ని సందర్భాలు ఇది గుర్తుంచుకోండి, ఫైర్ ఫైటింగ్ అనేది మార్కెట్ అనుగుణంగా కొంత ఫ్లో నార్మల్గా ఉందన్నప్పుడే మనం ఫైర్ ఫైట్ చేయాలి. మార్కెట్ అగ్రెసివ్గా ఉందన్నప్పుడు మనం ఫైర్ ఫైట్ చేస్తామా? ఓషన్ కొంచెం పీస్ఫుల్గా ఉన్నప్పుడే మనం పడవని వెళ్ళగలం పడవలో. లేదా అంత అలలు వచ్చి అటు ఇటుగా ఉండి ఒక తుఫాన్ టైప్లో ఉంటే సముద్రంలో, నేను పెద్ద షిప్ ఉంది నా దగ్గర, నేను వెళ్తానంటే అది కూడా మునిగిపోవచ్చు, ఎంత క్యాపిటల్ ఉన్నా అది ఎండ్ అయిపోవచ్చు. కాబట్టి మార్కెట్లో వోలటాలిటీ ఎలా ఉంది అన్నప్పుడు న్యూట్రల్ స్ట్రాటజీస్ని జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అలాంటి టైంలో డైరెక్షనల్ స్ట్రాటజీస్లోనే లాస్ తక్కువ ఉంటుంది. ఒకవేళ వోల్టాలిటీ ఉందంటే మనం హెడ్జింగ్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ వెళ్తే, ఆ హెడ్జింగ్స్ని అడ్జస్ట్మెంట్స్ని మార్చుకుంటూ అదొక పెద్ద హెడేక్. కాబట్టి మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నా, ఈవెంట్ టైమ్స్లో మార్కెట్లోంచి దూరంగా ఉండండి. అవే మనకు ఒక 5-6 మంత్స్ వచ్చిన ప్రాఫిట్స్ని పట్టుకెళ్ళిపోయేవి అవే. కాబట్టి ఈవెంట్ డేస్లో మార్కెట్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి, మీకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ కాదు, మార్కెట్ నుంచి 1-2 డేస్ దూరంగా ఉండండి, తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా కంబ్యాక్ అవ్వచ్చు. సరే, ఇప్పుడైతే టైం మనకి 9:39, ఇంకొక 2 మినిట్స్ ఉంటాను, ఇంకొక 2 మినిట్స్ రికార్డ్ చేస్తాను. తర్వాత షార్ట్స్ కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఛానల్ ఏం రావాలని. సో నేను డే అంతా ఉంచలేను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నేను మీకు ఇదే చూపిస్తూ ఇట్లా అట్లా అని చెప్పలేను, బికాస్ మిగతావి కూడా ఉన్నాయి డే టు డే యాక్టివిటీస్ మనకి ఛానల్ రిలేటెడ్గా. సో నేనైతే ఇంపార్టెంట్ అంటే నేను డెసిషన్ తీసుకుంటున్నా అక్కడ అన్నప్పుడే రికార్డ్ చేస్తాను. మిగిలింది మీరు ఆ డే ఏమైంది, అది ఎంతకు వెళ్ళి ఉంటుంది, ఆ మార్కెట్ పెరిగిందా తగ్గిందా అనేది మీరు చూడొచ్చు. నేను దీనికి ఇప్పుడు స్టాప్ లాస్ కూడా పెట్టాల్సిన నీడ్ లేదేమో, ఇంకా మన పక్క వచ్చేసింది కదా, చాలా ఫాలో అయిపోయినట్లు కదా, నేను స్టాప్ లాస్ కూడా ఇంకా పెట్టేదేం లేదు. సో ఇంకోటి అనుకున్నా, అదే నేను డైలీ డే అంతా చూపించలేను, ఇంకొక 1 మినిట్ తర్వాత ఓపెన్ అయ్యాక ఒక 1 మినిట్ చూపిస్తాను ఏం జరుగుతుందని, ఎలా ఉంటుంది మార్కెట్ అని. మనం అనుకుంది జరిగిందా లేదా కూడా చూద్దాం. 77లో ఉండాలి, ఒకవేళ 350 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అయితే. కానీ మార్కెట్ అంటే నేను మీకు చెప్పింది ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. 370 పాయింట్స్ కాబట్టి, ఇంచుమించు 350 పాయింట్స్ కాబట్టి, ఇక్కడ నుంచి 350 పాయింట్స్ అవే కాల్ ఎంతలో ఉంది అనేది చూసాం. ఓకే, సో 77 రూపీ 80 పైస్. ఒకవేళ మనం కాల్ కాకుండా ఒకవేళ అనుకుందాం, మార్కెట్ ఒక 350-370 పాయింట్స్ పెరిగితే ఇంకా పడాలి, చూసారా, 80, 70, 90. ఒకవేళ నేను సెల్ చేసింది మార్కెట్ రికవర్ అవుతుందా? లేదు, 350. ఇది దీని ప్రైస్ కాదు. ఇవాళ ఒకవేళ ఇక్కడికి మూవ్ అవ్వకుండా అలానే ఉంటే ఇది ఎక్కడ ఉందో అక్కడికే వస్తుంది. నాకు తెలిసి విక్స్ పెరుగుంటుంది, విక్స్ వల్ల మనకి ప్రీమియమ్స్ ఎలివేట్ అయ్యాయి, 10% విక్స్ పెరిగింది. లేకపోతే ఇక్కడే ఉండాలి, అది వస్తుంది. ఇది ఎంతలో ఉన్నా ఇదైతే దిగుతుంది, కొంచెం టైం పడుతుంది. కాకపోతే మనమైతే 10-15 క్యాండిల్ కోసం చూద్దాం. అంటే 10-15కి కంప్లీట్గా ఫామ్ అయ్యే హవర్లీ క్యాండిల్ కాదు, 10-15కి ఈవెన్ ఓకే 10-15కి ప్రీవియస్గా ఉన్న హవర్లీ క్యాండిల్ లైక్ 9:15 to 10:15 క్యాండిల్ని కానీ లో బ్రేక్ చేస్తే ఇంకా బేరిష్గా మనం మూవ్ అవ్వచ్చు. లేదు, ఆ రేంజ్లోనే ఉంటే కొంత అలర్ట్గా ఉండాలి. ఈ ప్రైస్ అయితే ఉండాల్సింది ఇందాక మనం ఇక్కడ చూసిన ప్రైస్తో. నేనైతే డిసైడ్ అయ్యేదలా, ఇది కాల్ తీసుకున్నాం, మార్కెట్ పడింది కాబట్టి 350 పాయింట్స్ అవే వెళ్తున్నాం.
ఒకవేళ పుట్ సెల్ చేసి ఉంటాం, మార్కెట్ పెరుగుంటే అగైన్ 350 పాయింట్స్ లోపలికి వెళ్తాం. 17,500 పుట్ సెల్ చేశాను, మార్కెట్ ఉన్న దానికంటే 350 పాయింట్స్ పెరిగింది. అప్పుడు 17,150 పుట్ ఎంతలో ఉందో చూసుకుంటాను. అంతలో ఉండాలి మనం. చూద్దాం. ఇప్పుడైతే ఇంచుమించు లోన్స్ని అయితే బ్రేక్ చేస్తుంది. ఇదేం చిన్న ప్రీమియం కదా, పెద్ద ఏమి ఇవ్వదు. ఇంకా మనం సెల్ చేయాలనుకునేది కూడా యాడ్ చేసి ఉంచుకుంటాను. 17,600 కాల్ ఎంతలో ఉంది, 191. మనం సెల్ చేసిన దగ్గర ఉంటుంది. ఇట్లా ఉంటుంది మరి మార్కెట్తో. నేనైతే 1 అవర్ క్యాండిల్ వరకు ఏం టచ్ చేయను. మేబీ మార్కెట్, ఎందుకంటే ఫెడ్ మీటింగ్ వాళ్ళు ఇచ్చింది నెగిటివే కాదనట్లేదు, కానీ మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ డౌన్లోనే ఫ్యాక్టర్ చేస్తుంది కదా. సో స్టార్టింగ్ ఆ స్ట్రగుల్ అనేది మనం తీసుకోకపోవడం బెటర్ అండి. ఇది మనకు ఇప్పుడు మనం సెల్ చేద్దామని అనుకుంటున్నాను, నేనేం బై చేస్తానని కూడా చెప్పట్లేదు, బట్ స్టిల్ ఇంకా ఎంటర్ అవ్వట్లేదు. ఆలోచించండి, కొంత పేషెన్స్గా ఉండాలి. ఇదే కొత్తగా వచ్చిన వాళ్ళకి, మార్కెట్ని కొంత టైం నుంచి గమనిస్తున్న వాళ్ళకి, నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ అనే వర్డ్ వాడట్లేదు, గమనిస్తున్న వాళ్ళకి అని చెప్తున్నాను. బికాస్ ఎవరు ఎక్స్పీరియన్స్డ్ కాదు ట్రేడింగ్కి వచ్చేసరికి. ప్రతి ఒక్కరికి చుక్కలు కనపడాల్సిందే, ఏదో ఒక పాయింట్లో చుక్కలు కనపడాల్సిందే. అది ఎవ్వరూ దాని నుంచి తప్పించుకోలేరు. నాలో ఉన్న బిగినర్కి స్టార్టింగ్కి ఇప్పటికి తేడా ఏంటంటే, నాకు ఒకవేళ సెల్ వ్యూ ఉంటే స్టార్టింగ్లో ఏమాత్రం రెడ్ క్యాండిల్ పడుతున్నా నేను వెంటనే వెళ్ళి సెల్ చేసేవాడిని. బట్ నేను సెల్ చేయట్లేదంటే రీజన్, ఇప్పుడు ఎందుకు కామ్గా ఉన్నానంటే, ఇలాంటివి నేను ఎన్నో చూశాను. ఇంకా ఇక్కడి నుంచి ఒక 150 పాయింట్స్ ఫాలో అయ్యి కూడా సడన్గా రివర్సల్ తీసుకొని అలా టాప్ సైడ్కి వచ్చేసింది కూడా నేను చూశాను. రిస్క్ చాలా తక్కువ, మనం చాలా దూరంలో ఉన్నాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, కానీ రిస్క్ చాలా తక్కువ. కానీ బట్ ప్రాబ్లం అంతా కూడా స్టార్టింగ్ డెసిషన్ తీసుకోకూడదని నేను ఫిక్స్ అయిన మెంటాలిటీకి. సో ఇప్పుడు తీసుకునే డెసిషన్ నేను నెక్స్ట్ కూడా తీసుకుంటాను. అలా ఉండకూడదు. అది పొజిషన్ చిన్నదైనా పెద్దదైనా రిస్క్ ఎలా ఉన్నా స్టార్టింగ్ 1 అవర్ అది నేను మార్కెట్ని ఒక ట్రాప్ జోన్లో చూస్తాను. 1 అవర్ నేను మార్కెట్ని టచ్ చేయను. కాబట్టి చూడండి, నేను మీకు లెవెల్స్ పెట్టేది కూడా కొన్ని సందర్భాల్లో 9:45 అవుతుంది, 10 అవుతుంది, 10:30 అవుతుంది. నేను నెగ్లెక్టెడ్గా చేయాలని కాదు అలా చేస్తున్నది. నేను ముందే పెట్టేశాను అనుకోండి లెవెల్స్, చూడండి ఇప్పుడు ఎంతకి వెళ్ళింది, 166కి అట్లా వెళ్ళింది. ఈ లోపే నేను పెట్టేశాను, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్ అని ఇచ్చేసాను. అది బ్రేక్ అవుతుంటే వెంటనే యాక్ట్ చేస్తారు కదా. నాకు మార్కెట్ స్టెబిలైజ్ అయ్యాకే పెట్టాలని ఒక మైండ్ ఉంది. ఇదే చూడండి ఎలా మారింది, చాలా వోల్టైల్గా మారింది కదా. హై ఎంత ఇవాళ 120, లో ఎంత 78, నియర్ టు ఇక్కడ 22, అక్కడ 20, 40 పాయింట్స్. ఇంత చిన్న ఆప్షన్ ప్రీమియం 40 పాయింట్స్ ఏ స్టాప్ లాస్ పెట్టినా ట్రిగ్గర్ అవుతుంది. సో చూడండి, ఈ ప్రైస్ యాక్షన్ గమనించండి. ఫస్ట్ ఓపెనింగ్ నుంచి బుల్స్ ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. సరే ఇదే మనకి ఆపర్చునిటీ అనుకొని ఇంకా బయింగ్ లేకపోయేసరికి డౌన్ సైడ్కి ఇంకా సెల్ చేయగలిగారు సెల్లర్స్ అంతా. ఇంకా మందే, ఈరోజు కూడా మందే అని. బట్ ఆల్రెడీ అంత పడింది, ఇంకెంత పడతామని మళ్ళీ బుల్స్ వస్తున్నట్లున్నారు. సో వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకొని, అదేదో అంటారు కదా, మీరు ఏదైనా చేసుకోండి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, అలా వీళ్ళిద్దరూ ఒక డెసిషన్ తీసుకొని అలా ఫిక్స్ అయిపోయాక మనం లేటర్ కొంచెం కూల్గా ఎంటర్ అవ్వడం అనేది ఒక బెటర్ ఆప్షన్. బట్ నేనైతే సింపుల్గానే ఉంటుంది నా ట్రేడింగ్ అనేది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్గా ఉంటుంది, మోస్ట్లీ వాటి బేస్డ్గానే ఉంటుంది. ఇన్ సమ్ ఛాన్స్ ఎక్కడైనా నాకు క్లారిటీ ఉండట్లేదంటే నేను ఇండికేటర్స్ని అప్లై చేస్తాను. నా వ్యూ, నా కన్విక్షన్ అదే మెయిన్ ప్రైస్ యాక్షన్ కంటే కూడా. నేను ఎందుకు సెల్ చేస్తున్నాను, గ్లోబల్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, అది నేను మీకు న్యూస్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఈ బిలో ఉంది, ఇట్లా ఉంది, మార్కెట్లో కొంచెం ఇది అలర్ట్గా ఉండాలి, మనం డౌన్ సైడ్ ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉంది, అప్ సైడ్ ఉండడానికి ఛాన్స్. అది నా వ్యూ, అది నా కన్విక్షన్, అదే నేను మీకు చెప్తాను. ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి, సక్సెస్ అయిన రోజులు ఉన్నాయి, ఎలా ఉంటున్నా. బట్ నేను చెప్పేదైతే అదే. నా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయ్యి నేను అనుకున్న టైం తర్వాతే నాకు మార్కెట్ అవకాశం ఇస్తే నేను ఎంటర్ అవుతాను, లేదు నాకు ఆపర్చునిటీ లేకపోతే నేను ఎంటర్ అవ్వను. సో ఇది మనకి 2 lakhs మీద వస్తున్న ప్రాఫిట్ ఇది. ఇప్పుడు ఫండ్స్ ఎంత ఉన్నాయి, మనం విత్డ్రాల్ పెట్టాను, అయినట్లేదు. యూజ్డ్ మార్జిన్ ఇది, అవైలబుల్ క్యాష్ ఇది అంటే 2,50,000 యూజ్ అయిపోయింది. అయితే స్టార్టింగ్ మార్కెట్లో బుల్స్ బేర్స్ అట్లా ఫైట్ చేసుకుంటుంటుంది. ఈ నెల్కో మాత్రం ఆగట్లేదు, అస్సలు ఆగట్లేదు. అంటే ఇది ఒక స్పెషల్ థింగ్ అనమాట. ఈ స్టాక్ వరకు బిజినెస్ ఎక్కువ మందికి తెలియదు, ఐడియా లేదు, అండ్ మార్కెట్ కూడా పెద్ద పట్టించుకోవట్లేదు ప్రజెంట్. కాబట్టి స్లోగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకేదైనా స్టాక్ లెవెల్స్, ఇక్కడ ఏదైనా స్టాక్ ఫాలో అయిందా, ఎల్టీఐ, ఎల్టీఎస్, కేపీఐటీ, ఐటీ స్టాక్స్ పడుతున్నాయి బాగా. ఐఆర్సిటీసీ ఎందుకో మరి మార్నింగే కూడా ఉన్నాయి, ఇప్పుడు ఏం పెద్ద మూవ్ అవ్వట్లేదు. నేను ఇలా చూస్తూ ఉంటాను, ఇలా అంటే నేను ఎలా మార్కెట్ని నేనున్నప్పుడు అయితే ఎలా గమనిస్తానో అలా మీకు నేను చూపించాలనే ప్రయత్నంతో ఇలా రికార్డ్ చేసిన. ఇక్కడ మీకు నాలెడ్జ్ ఏం లేకపోవచ్చు,
ఫ్రెండ్స్ మీరు చెప్పాలి కింద కామెంట్ సెక్షన్లో మీరు ఇలా చేస్తున్నది యూజ్ అవుతుందా లేదా అని, సో దట్ నాకు నెక్స్ట్ టైం ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా, లేకపోతే అన్నెసరీ పార్ట్ ఇది అనవసరంగా రికార్డ్ చేస్తున్నారా, అది నీడ్ లేదండి మీరు చెప్పిందే మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నారు, అలాగే ఇంకేదైనా ఉంటే కూడా మీరు జెన్యున్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది మన ఛానల్, ఇది మీకు ఏది నచ్చుతుందో నేను అదే చేస్తాను అంతే. మీకు ఇది నచ్చట్లేదు, ఇది వద్దు, మనం ఇలా మారుదాం, ఇది లైక్ ఒక ఫ్యామిలీలా మనం ఇంట్లో ఏదైనా వంట చేసుకుంటే దాంట్లో ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తాం, దాన్ని క్రిటిసైజ్ చేయడం కాదు, అది నెక్స్ట్ టైం మనం ఇంకా బెటర్గా ఉండడానికి. సో మీరు ఏదైనా ఉంటే చెప్పండి కింద. సరే ఫస్ట్ టైం కాబట్టి లో ఏం బ్రేక్ అయ్యేలా లేదు, ఇంకా 7165 అది బ్రేక్ అయితే నేను చూస్తే ఓకే, చూడకుండా కానీ ఎక్కువ మూవ్ అయిపోతే నేను ఇంకేం చేయలేను. మోస్ట్లీ చూస్తాను అనుకుంటున్నా, చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయంటున్నాను, రికార్డింగ్ ఉన్నాయంటున్నాను, మేబీ ఆ టైంలో మిస్ అయితే నేనేం చేయలేను. బికాస్ ఇది నేను మా అన్నయ్యకి చెప్పేసి వెళ్ళలేను, నాకు రిమైండ్ చేయను, బికాస్ తను కూడా యాక్టివ్గా ట్రేడ్ చేస్తుంటాడు, ఇంకా చాలా పెద్ద క్వాంటిటీస్తో ట్రేడ్ చేస్తుంటాడు. నేను మీకు చూపించాలని డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవాలని నేను ఈ అకౌంట్ని తీసుకున్నా, డెమో అకౌంట్ని. హైస్ని బ్రేక్ చేస్తుంది, ఇదే మార్కెట్తో సర్ప్రైజ్ చేస్తుంది. స్టార్టింగ్ ఎమోషన్స్ ఎవరికి నీడ్ లేదు, ఎవరు కంట్రోల్ తీసుకుంటున్నారు అనేది పాయింట్. అది కూడా తీసేసుకున్నట్లు కూడా కాదు, ఎందుకంటే 9:30 అవ్వలేదు, ఇంకా 9:30 అవ్వలేదు, 15 మినిట్స్లోనే ఎవరైనది కాదు, 1 అవర్ అయితే చూద్దాం. ఈలోపు మంచిగా రికవరీ ఉందనుకోండి, ఎస్ ఇక్కడ ఉన్న ప్రాఫిట్ తగ్గుతుంది, ఓకే కరెక్టే, కానీ అన్నెసరీగా మనం ముందుకు రాం కదా, డెసిషన్ తీసుకోం కదా ముందుకు వచ్చి. 190 ఉన్నింది, ఇక్కడ 210కి వెళ్ళిపోయింది, 20 పాయింట్స్ పెరిగిపోయింది. ఇక్కడేం 20 పాయింట్స్ పెరగలేదు కదా మనకి. హైస్ అయితే బ్రేక్ అవుతున్నాయి, డే హై అయితే బ్రేక్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఇంత గ్యాప్ డౌన్స్లో రావద్దు, మార్కెట్లోకి రావద్దు, వెంటనే రావద్దు, హర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా హర్ట్ చేస్తుంది. అంటే మరి ఇక్కడ నేను బై చేసుంటాను, ఇక్కడ నేను బై చేసుంటాను, అలా హర్ట్ చేస్తుంది అంటే ఈ రోజు బై చేసుంటారు, మీరు అసలు ఎందుకు బై చేశారో మీకు క్లారిటీ ఉండదు, చేసేసారు, వెళ్ళిపోయింది, మంచిగా డబ్బులు సంపాదించారు, కరెక్టే. నెక్స్ట్ టైం మీరు రాంగ్ అయితే, సో 10 టైమ్స్ రైట్ అయ్యారు, 11th టైం రాంగ్ అయితే స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? మీరు పెడతారా స్టాప్ లాస్? ఉండదండి, నన్ను నమ్మండి. మనకు క్లారిటీ ఫామ్ ఎంతవరకు మార్కెట్ని టచ్ చేయకూడదు. సో ఓకే అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసిన, మళ్ళీ రికార్డ్ చేస్తా, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే. మార్కెట్ అయితే ఫుల్ రివర్సల్ తీసుకుంది. మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంది మార్కెట్, సో పైనుంచి ఫాలో అవుతూ ఇంకా పడిపోతుందని ఒక ఫీల్ క్రియేట్ చేసింది కదా. ఓపెనింగ్ ఇక్కడ మనకి అయింది, ప్రీ మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఓపెన్ కొంత అబవ్ అవుతున్నా, ప్రీ మార్కెట్ ఓపెనింగ్ కంటే డౌన్ సైడ్కి వెళ్ళి ఇంకా ఫాలో అవుతుందని ఒక ఫీల్ని క్రియేట్ చేసింది కదా. సో ఆ టైంలో మనం కనుక ఒకవేళ యాక్టివ్గా పొజిషన్స్ తీసుకొని ఉంటే దెన్ ట్రాప్ అయ్యేవాళ్ళం. సో అలా ఫస్ట్ ఇది 15 మినిట్స్ చూస్తున్నాం, అదే మీరు 1 అవర్లోకి వెళ్తే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్లోనే చూడండి ఎంత జరిగిందో. 17,318 హై, 17,165 లో చూడండి, నియర్లీ ఒక 150 to 170 పాయింట్స్ దగ్గరగా ఆ ఒక్క 15 మినిట్ ఒక్క 1 అవర్ క్యాండిల్లోనే మారిపోయింది. కాబట్టి ఎప్పుడైనా వోల్టాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ని టచ్ చేయొద్దు. మన పక్క వెళ్తే ఓకే, బట్ ఆపోజిట్కి వెళ్తే స్టాప్ లాస్ చాలా పెద్దది పెట్టాల్సి ఉంటుంది, కాబట్టి 1 అవర్ క్యాండిల్ టచ్ చేయొద్దు. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఏం మార్చలేదు, ఈ పొజిషన్స్ అలానే ఉన్నాయి, నేను ఏం టచ్ చేయలేదు. ఒకవేళ ఎండ్ ఆఫ్ ద డే ఈ క్యాండిల్ కానీ బ్రేక్ అయ్యి 17,160 కానీ బిలో కానీ వస్తుంటే అప్పుడు నేను 17,600 ఒక 200 పాయింట్స్ ఉన్న ముందున్న స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ అలా ఏం లేకపోతే ఇంక ఇదే పొజిషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఎగ్జిట్ అవుతున్నా, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతున్నా, లాస్లో వచ్చేస్తున్నా నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. రీసెంట్ మనకి ఫెడ్ తర్వాత గ్యాప్ డౌన్ తర్వాత ఆ రోజే మార్కెట్ రికవర్ అయింది, అండ్ ఇవాళ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది 17,470, 480 అరౌండ్ 500 అయినా రెసిస్టెన్స్ ఫేస్ అవుతుందని, కానీ అక్కడ కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి 15 మినిట్లో నేనైతే ప్రజెంట్ ఈ పొజిషన్స్ని బుక్ చేస్తున్నాను. 12,000 దగ్గరగా ప్రాఫిట్ ఉంది. ఇక్కడైతే ఈ రెండింటిని బుక్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు ఎంటర్ అవుతాను అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 33, 32 దగ్గరగానే ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ అయిపోతున్నాను. 12,500 రూపీస్ మనం బుక్ చేసాం ప్రాఫిట్. మనం ఎగ్జిట్ అయిన ప్రైస్ ఓకే 133.50 ఓకే. సో ఇదేదో ముందే ఎగ్జిట్ అవ్వచ్చు కదా, 17,500 అబోవ్ వచ్చాక ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారంటే 17,500 దగ్గర సెప్టెంబర్ 1st వీక్లీ ఎక్స్పైరీ దగ్గర ఒక హెవీ కాల్ రేటింగ్ బిల్డ్ అయింది. 17,500 కంటే పైకి రాదు అని. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయితే ఇక్కడున్న కాల్ రైటర్స్ వాళ్ళ కాల్ పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసుకునే ప్రయత్నంలో మార్కెట్ ఒక స్ట్రాంగ్ అప్ముకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో రిస్క్ ఎందుకు? 17,000 ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ రానివ్వండి, ఫాలో అవ్వనివ్వండి, ఇంకా హైయర్ ప్రైస్లోనే సెల్ చేద్దాం, లాస్ తీసుకుందాం, తప్పులేదు. కానీ 17,450 ఓవరాల్గా నేను చూస్తున్నది అయితే బేరిష్గానే చూస్తున్నాను. మనకి లోయర్ లోస్ లోయర్ హైసే ఫామ్ అవుతున్నాయి. కానీ నేను యాక్చువల్లీ ఇంత అప్ సైడ్ కూడా నిఫ్టీ మూవ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా 17 ఈ జోన్స్లోనే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసినప్పుడే మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుందని అనుకున్నాను. కానీ ఈ ఇంపార్టెంట్ లెవెల్ 17,500 అబోవ్ వచ్చి కూడా 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవుతూ ఉండడం కొంత సర్ప్రైజింగ్గా ఉంది. మేబీ ఇది ఏమైనా ఫేక్ బ్రేక్అవుటా
లేదు నిజంగానే మార్కెట్ అప్ సైడ్కి రివర్సల్ తీసుకుందా, అది నాకు కన్ఫర్మేషన్ రావాలంటే ఇక్కడ నేను ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటున్నాను. అగైన్ 17,450 బిలో బ్రేక్ అయ్యి కానీ ఈసారి క్యాండిల్ క్లోజ్ అయిందంటే నేను అప్పుడు మళ్ళీ అగైన్ కాల్స్ని సెల్ చేయడం స్టార్ట్ చేస్తాను. టిల్ దెన్ నేనైతే కామ్గా ఉంటాను. నేను ఎటువంటి ట్రేడ్స్ని తీసుకోవాలనుకోవట్లేదు. సో పొజిషన్ అయితే ఎగ్జిట్ అయ్యాను. చూద్దాం. ఫండ్స్ 2,43,000 దగ్గరగా ఉంది. నేనైతే 15 మినిట్ క్యాండిల్ క్లోజింగ్ కోసం చూశాను 17,500 మార్క్ దగ్గర. సో చూస్తే ఇక్కడ వస్తుంది మీకు 17,500 ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర. అబోవ్ 15 మినిట్ క్యాండిల్ క్లోజింగ్ చూశాను, క్లోజ్ అయింది. వెంటనే రికార్డింగ్ స్టార్ట్ చేసి మీ ముందు ఎగ్జిట్ అయ్యాను. ఇన్ కేస్ బ్రేక్ అయ్యి 17,500 బిలో వచ్చినా నేను ఏం టచ్ చేయను. బికాస్ నాకు ఒక బఫర్ కావాలి. రీసెంట్గా కన్సాలిడేట్ అవుతూ టాప్ సైడ్కి వెళ్ళింది అంతా కూడా ఫేక్ అయ్యి ఈ లెవెల్ బిలో వస్తే ఇంకొక 50 పాయింట్స్ ఎడ్జ్ తీసుకొని ఆ 50 పాయింట్స్ బిలో వస్తే నేను సెల్ చేస్తాను. లేదంటే లేదు, ఇక ఇక్కడే కన్సాలిడేట్ అవుతున్నా, నేను టచ్ చేయను. దానికి రీజన్ ఒకటే, 17,500 మార్క్ అబోవ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత స్ట్రెంత్ ఉంటుంది మార్కెట్లో అని నా వ్యూ కాదు. బికాస్ ఆఫ్టర్ ఫెడ్ మీటింగ్ అంత హెవీ సెల్లింగ్ జరిగాక, ఇంతలా గ్యాప్ డౌన్ అయ్యాక ఇక్కడ వస్తున్న ఈ రీసెంట్ హైయే బ్రేక్ అయ్యకూడదు. యాక్చువల్లీ ఇక్కడే నేను ఎగ్జిట్ ప్లాన్ చేశాను, కానీ మైండ్లో క్లోజింగ్ మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ దీని బిలో అయింది, హై బిలో అయింది కదా అనుకున్నా. ఓవర్ నైట్ గ్యాప్ అప్ అయిపోయింది. ఇంత నేను చూసే టైంకే ఇక్కడ ఉంది మార్కెట్ 17,420 దగ్గర ఉంది. సరే ఇక్కడ ఎగ్జిట్ అయి ఉండాలి, సరే ఇంతవరకు వచ్చింది, ఇంకొక 80 పాయింట్స్ చూద్దాం, 17,500 దగ్గర అయినా సరే మార్కెట్ రివర్స్ అవుతుందేమో, ఒక సైకలాజికల్ లెవెల్ కదా అని వెయిట్ చేశా. బట్ అది కూడా జరగలేదు కాబట్టి నేను ఎగ్జిట్ తీసుకున్నాను. ఇది ఏమవుతుందో తెలియదు మనకి. ఇలా పైకి వెళ్తున్నట్టే ఫీలింగ్ ఉంటుంది మనకి. అలా ఉండకూడదు, మైండ్ని అలా ప్రిపేర్ చేసుకోకూడదు. మనం ఎగ్జిట్ అయ్యాం, పైకి వెళ్తుంది నిజమే అని. ఇది మనం ట్రేడ్ చేయగలిగే ఒకే ఒక్క థింగ్, బిలో 17,450 వస్తేనే నేను షార్ట్ చేస్తాను. నా థింకింగ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. బిలో 17,450 వస్తేనే షార్ట్ చేస్తాను. అది ఎలా తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను 17,450? మీకు నేను లెవెల్స్ని ఇస్తూ ఉంటాను, ఇంట్రాడే లెవెల్స్. ఇది డిలీట్ చేస్తున్నా. మనం ఇంట్రాడే లెవెల్స్ని మాట్లాడుకుంటుంటాం కదా. చూడండి 17,440 దగ్గర మనం ఒక 5 పాయింట్ 17,450 దగ్గర ఒక రెసిస్టెన్స్. అది నేను మీకు అది నేను మీకు సేమ్ టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తుంటాను. ఎగ్జాక్ట్ లెవెల్స్ నేను మీకు ఏవైతే మెన్షన్ చేస్తుంటానో అవే లెవెల్స్ని నేను ట్రేడ్ చేసేది. ఇది మీకు టెలిగ్రామ్లో మెన్షన్ చేసిన జోన్. సో 17,450 అబో 17,550 వరకు మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 500 అబోవ్ వచ్చేంత వరకు చూద్దాం అనుకున్నా. 450 ఏముంది, ఇంకొక 50 పాయింట్స్ చూద్దాం. బికాస్ ఇది పొజిషనల్, ఇది ఇంట్రాడే లెవెల్స్. ఇవన్నీ నేను చూసినది పొజిషనల్ కాబట్టి 17,500 వరకు చూద్దాం అనుకున్నాను. కానీ వచ్చి నిజంగానే మార్కెట్ కొంత స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుండేసరికి, ఇంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం ఆపోజిట్గా ఒక డైరెక్షనల్ థింగ్ పెట్టుకోవడం కూడా, అది కూడా 18,000 దగ్గర ఉంది కదా అని వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపించింది. సో కొంత వీక్నెస్, కొంత అలా ఫాల్ అయ్యి 17,450 అరౌండ్ కానీ వచ్చిందంటే, ఈ జోన్ బిలో ఇలా వచ్చి కానీ ఇక్కడ కానీ స్టేబుల్ అయిందంటే ప్రైస్ మనకి ఫర్దర్గా ఫాలో అవుతూ ఇక్కడ వరకు మళ్ళీ రీచ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఎంతవరకు వెళ్తుందో వెళ్ళనివ్వండి. 17,800 to 18,000 ఆ జోన్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రిజెక్ట్ అవుతూ వచ్చింది. రీసెంట్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ కూడా నెగిటివ్ ఉంది కాబట్టి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ మన మార్కెట్స్ కంటే ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. ఫస్ట్ థింగ్ ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. సో మరి అవన్నీ పెరగాలి, లేకపోతే మన మార్కెట్ అయినా వాటికి బ్యాలెన్స్ చేయాలి. మరి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ బాగాలేదు కాబట్టి మన మార్కెటే బ్యాలెన్స్ చేస్తుంది అనుకుంటున్నాం. మరి ఇంతలా స్ట్రాంగ్నెస్ ఉందంటే ఎఫ్ఐసి మధ్య మార్కెట్ రిలేటెడ్గా షార్ట్ లేరు. అది ఫస్ట్ థింగ్. షార్ట్ పొజిషన్స్ని బిల్డ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఎఫ్ఐసి ఇవ్వట్లేదు. వాళ్ళేమో మరి న్యూట్రల్ టు బై సైడ్ ఉంటున్నారు, అటు ఇటుగా. ఎప్పుడు కూడా సెల్ సైడ్ ఉండేవాళ్ళు బై సైడ్కి వచ్చారు కాబట్టి మేబీ అదే కంటిన్యూ చేస్తున్నట్లున్నారు. ఈ మొత్తం వీటి వెనకైతే ఖచ్చితంగా పెద్ద ఇన్స్టిట్యూషనల్ మనీయే ఉండాలి. ఇంత ఫాల్ తర్వాత స్టెబిలైజ్ అయ్యే మార్కెట్ అగైన్ వెళ్తుందంటే, యాక్చువల్గా డౌన్ ట్రెండ్లో కూడా ఇలా ఫాల్ అయ్యాక అగైన్ ఉంటుంది కొంతే ఉంటుంది. సో ప్రీవియస్ హై కంటే దాటే అంత మూవ్ ఉండదు. సో అలా ఫాల్ అయ్యి లో తీసుకున్న తర్వాత ఈసారి అగైన్ వచ్చే హై ఇక్కడ వరకు మహా అయితే ఇక్కడ వరకు ఉండాలి, కానీ ఫేక్ అయితే ఇక్కడ వరకు ఉండాలి. కానీ ఇదేమో ఇక్కడ వరకు వెళ్ళింది. చూద్దాం. ఇఫ్ మనం రాంగ్ అయితే, మనం రాంగ్ అవడానికి పొజిషన్స్ ఏం లేవు మన దగ్గర. మనం నెక్స్ట్ ట్రేడ్ చేయబోయేది బిలో 17,450. ఇంకొక 70-80 పాయింట్స్ మార్కెట్లో సడన్గా ఫాల్ అయిపోతే, ఒకవేళ బిగ్ క్యాండిల్స్ వేసుకుంటే, నేను చూసేలోపే ఫాల్ అయిపోతే నేను వదిలేస్తాను. అప్పుడప్పుడు నేను ట్రాక్ చేస్తుంటాను, నేను షార్ట్ వీడియోస్ రికార్డ్ చేస్తాను, అప్పుడప్పుడు ట్రాక్ చేస్తుంటాను. నేను ట్రాక్ చేసినప్పుడు నాకు ఆపర్చునిటీ ఉందంటే మేబీ నేను పొజిషన్ తీసుకొని కూడా రికార్డ్ చేయొచ్చు మీకు. బికాస్ నాకు ఆ టైం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే ఫస్ట్ పొజిషన్ తీసుకున్నానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విక్స్ కూల్ ఆఫ్ అయిందా? కూల్ ఆఫ్ అయింది, 6% దగ్గరగా విక్స్ కూల్ ఆఫ్ అయింది. సో పెద్ద చేంజ్ ఏం లేదు. అండ్ ఫ్రెండ్స్, మనం ఎగ్జిట్ అయింది అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో 17,520 అరౌండ్. అక్కడి నుంచి మార్కెట్ నియర్లీ 250 పాయింట్స్ దగ్గరగా పెరిగింది ఆ ఇంట్రాడే సెషన్లోనే. మీన్స్ మనం ఎగ్జిట్ అయిన తర్వాత 250 పాయింట్స్ పెరిగింది. అండ్ సేమ్ టైం
133లో ఎగ్జిట్ అయిన కాల్ ఆప్షన్ ఆ రోజు క్లోజింగ్ టైంకి 243 వరకు వెళ్ళింది. మీన్స్ మనం సెల్ చేసిన ప్రైస్ కంటే ఇంకా అప్ సైడ్కి వెళ్ళింది. లేదు ఇది ఇంకా బెస్ట్గా మనం చేసి ఉండాల్సింది, ఇంకా లోయెస్ట్ లెవెల్స్లోనే మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే గ్యాప్ డౌన్ అయిన ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఉందా, ఆ 15 మినిట్ క్యాండిల్ హైని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఇక్కడ కూడా ఎగ్జిట్ అయ్యొచ్చు. బట్ మార్కెట్లో చాలా వోల్టాలిటీ ఉంది. ఫస్ట్ 1 అవర్లోనే 150-200 పాయింట్స్ దగ్గరగా హై అండ్ లో మేక్ చేస్తునేసరికి కొంత స్పేస్ ఇద్దాం. కన్సాలిడేట్ అయ్యాక నేను ఇలా కన్సాలిడేషన్ ఉంటున్నప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసింది కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుందని. కానీ నెక్స్ట్ డే గ్యాప్ అప్ అవడం సర్ప్రైజ్, అండ్ ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవుతూ అగైన్ అప్ సైడ్కి మూవ్ అవుతూ ప్రీవియస్గా ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ఉందో అండ్ దట్ టు 17,500 సైకలాజికల్ లెవెల్ అవుతుండడం, ఆప్షన్ చైన్ డేటా పరంగా కూడా 500 బ్రేక్ అవుదని కాల్ రేటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమాత్రం కొంతసేపు సస్టైన్ అవుతున్న ప్రైస్ ఒక మంచి మూవ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న పొజిషన్ని నేను అక్కడ బుక్ చేసుకోవడం జరిగింది. ప్రాఫిట్ అయితే హాఫ్ అయింది, బట్ మనం డిలే చేసుంటే ఆ ఉన్న ప్రాఫిట్ పోను మనం ఇంకా లాస్లోకి వెళ్ళేవాళ్ళం. సో లాస్ట్ మన బేరిష్ పొజిషన్స్ని క్లోజ్ చేశాక ఇవాళ మార్నింగ్ 17,500 పుట్ని అయితే మంత్లీ ఎక్స్పైరీ పుట్ని సెల్ చేశాను. రీజన్ బికాస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఫస్ట్ 15 మినిట్స్లో ఏ ప్రైస్ యాక్షన్ అయితే మనకు కనిపించిందో సిమిలర్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది అనిపించింది. సిమిలర్ ప్రైస్ యాక్షన్, ఒక సిమిలర్ క్యాండిల్ అనిపించట్లేదా ఇది రెండు కూడా ఓపెనింగ్ తర్వాత నుంచి, తర్వాత దీనికంటే కూడా ఇంకా ఇది స్ట్రాంగ్ క్యాండిల్ లా ఫామ్ అయింది. సో మేబీ ఏమైనా మార్కెట్ ఇలా అప్ సైడ్కి వచ్చి కొంత స్టెబిలైజ్ అవుతుందేమో ఇక్కడ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ పడేసరికి విక్స్ కూడా రైజ్ అయింది. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వచ్చి ఏమాత్రం స్టేబుల్ అయినా మనకి ప్రీమియమ్స్ డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పొజిషన్ తీసుకున్నాను. నేను ఇమీడియట్గా తీసుకోండొచ్చు. ఇది ఓపెనింగ్ ఎంత నేను సెల్ చేసింది ఓపెన్ 281 అండ్ హై 313 వరకు కూడా వెళ్ళింది. కానీ నేను ఆ 15 మినిట్ క్యాండిల్ క్లోజింగ్ వరకు ఉన్నాను. మీరు ఆర్డర్స్ ఒక టైమింగ్ చూడండి. నేను 9:39కి ఎగ్జిక్యూట్ చేశాను. 9:30 వరకు వెయిట్ చేశాను. దాని తర్వాత కూడా ప్రైస్ యాక్షన్ ఏదైనా వీక్ అవుతుందా, బికాస్ ఇది కౌంటర్ ట్రేడ్ కదా, మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ రిపీట్ అవుతుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసే ట్రేడ్. కాబట్టి కొంతసేపు స్టెబిలిటీ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసి ఆ స్టెబిలిటీ వచ్చింది అనుకున్న తర్వాత నేను పొజిషన్ని బిల్డ్ చేశాను. మంత్లీది సెల్ చేశాను, మంత్ ఎండ్ సెల్ చేశాను. ఎక్కువ పొజిషన్స్ నీడ్ లేదనిపించింది. నెక్స్ట్ వీక్ది బై చేశాను. కొంత దూరం వెళ్ళి నెక్స్ట్ వీక్ పుట్ని హెచ్ చేశాను. జరూరలో ఏంటంటే మనం ఫస్ట్ బై చేసి సెల్ చేయడానికి అవ్వదు, కాబట్టి ఫస్ట్ సెల్ చేసి బై చేయాలి. లాస్ట్కి ఇంతకు మించి నేను క్వాంటిటీస్ చేయలేను అనుకునే స్టేజ్కి ఇవి ఎగ్జిక్యూట్ చేశాను. నాకైతే సిమిలర్ ప్రైస్ యాక్షన్ అనిపించింది. ఇక్కడ తీసుకోవాల్సిన కంక్లూజన్ ఏంటంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి వ్యూ బేరిషే, నేను కాదనట్లేదు, వ్యూ బేరిషే. కానీ ఎఫ్ఐఎస్ నెంబర్ ఒకసారి టెలిగ్రామ్ చూపిస్తాను ఆగండి. లాస్ట్ ఎఫ్ఐఎస్ నెంబర్ అయితే నన్ను కొంత సర్ప్రైజ్ చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇలా పెరుగుతున్నప్పుడు కూడా అలా సైలెంట్గా ఉండిపోయాను చార్ట్ని చూస్తూ, ఎందుకు ఇలా బ్యాక్ ఏంటి అని. 4,100 crores ఇప్పటివరకు నాకు తెలిసి రీసెంట్ డేస్లో ఎప్పుడు లేదంతా. మరి అంత బై చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా మార్కెట్ అంత గ్యాప్ డౌన్ అయ్యాక ఇలా అప్ సైడ్కి తీసుకొస్తుంది, మరి వాళ్ళు కాదా అనేది క్వశ్చన్. సో నా స్టాప్ లాస్ అయితే ఇవాల్టిలో ఈ మన ఆప్షన్ ఎంతవరకు వెళ్ళింది హై, అదే నా స్టాప్ లాస్. ఇవాల్టి హై 314, ట్రిగ్గర్ ప్రైస్ 314కి వస్తుంటే 315 దగ్గరనే ఎగ్జిట్ అయిపోమని స్టాప్ లాస్ ఆర్డర్ పెడుతున్నాను, బై పెడుతున్నాను. సో నాకు షార్ట్స్ రికార్డ్ చేయాల్సి ఉంది, మళ్ళీ ఈవినింగ్ న్యూస్ వీడియోకి ఉంటుంది కాబట్టి నేను ఇంకా చూడను, ఓపెన్ కూడా చేయను. కాబట్టి నేను రికార్డింగ్ నేను మీకు చెప్పలేని ఏమేం జరుగుతుంది మధ్యలో అని. అయితే ఒకవేళ మార్కెట్ ఫాలో అయిపోతూ ఈ లెవెల్కి వచ్చి బ్రేక్ అయిపోతే మనం ఎగ్జిట్ అయిపోదాం. మన వ్యూ బేరిషే, కానీ అండర్లైన్గా సెంటిమెంట్ సమ్వాట్ ఎఫ్ఐఎస్ కొంత కంట్రోల్ తీసుకుంటున్నారా అని ఎలా ఉంది. మరి అలాంటి సిచ్యువేషనే ఉంటే మనం ఇంకేం చేయలేము, మనం వెయిట్ చేద్దాం. అసలు చూద్దాం ఫస్ట్ మార్కెట్ అసలు ఇలా ఎందుకు గ్యాప్ డౌన్ నుంచి ఎందుకు ఇంతలా పెరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇలా వస్తున్న చిన్న ఫాల్ చూసి మళ్ళీ రివర్స్ అయిపోతున్నాం అనుకొని ఇక్కడ మనం పొజిషన్స్ని మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక డౌట్ ఉన్నప్పుడు ఆ డౌట్ పై ట్రేడ్ చేసినప్పుడు క్లారిటీగా ఉంటున్న స్టాప్ లాసే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంతే. మనం ఆ లాస్కి ఫిక్స్ అయ్యాం కదా, మన క్లారిటీ ఉంది కదా. ఓపెనింగ్ పాయింట్ నుంచి ఏ డౌన్కి అయితే వెళ్ళిందో ఈ లైన్ 17,480 లైన్, ఇవాళకి ఆ లైన్ బిలోకి అయితే వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తుందంటే మనం ఎగ్జిట్ అయిపోదాం. ప్రీవియస్ ప్రైస్ యాక్షన్కి సిమిలర్గా ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి పొజిషన్ తీసుకున్నాను. ఐ థింక్ ఇప్పుడు లాస్లో ఉంటాం నియర్లీ ఈ పాయింట్స్లో తీసుకున్నాను నేను యాక్చువల్లీ ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర. ఓకే, ఇంక ఈ క్యాండిల్ కూడా ఫస్ట్ ఫామ్ అవుతున్న 15 మినిట్ క్యాండిల్ కంటే హైనే క్లోజ్ అవుతుందిలే, అదేం దగ్గరగా లేదు, కొంత స్ట్రాంగ్ బాడీ ఉంది అని అది క్లోజ్ అవ్వకముందు తీసుకున్నాను, అలా అజ్యూమ్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడైతే రెండు అటు ఇటుగా ఉన్నాయి.
ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయినా మనకి లైక్ న్యూట్రల్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ రెడ్ క్యాండిల్ చూసి భయపడి ఒకవేళ ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఈ క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అనేది పాయింట్. అండ్ నెక్స్ట్ వస్తున్న క్యాండిల్స్ ఇది ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్సా అనేది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇస్తుంది. సో ఓకే, మనం అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ మార్కెట్ ఏ రకంగా ఏ డైరెక్షనల్గా వెళ్తుందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసిన ఇందాక ఏదైతే కన్సాలిడేషన్ ఉందో ఆ కన్సాలిడేషన్ కూడా తీసుకుంది మార్కెట్, మీన్స్ బాటిన్ అయింది. ఇక్కడి నుంచి అప్ సైడ్కే మూవ్ అవుతుంది. ప్రజెంట్ నియర్ టు 4,000 దగ్గరగా ప్రాఫిట్ రన్ అవుతుంది. అండ్ 44,000 దగ్గరగా ఉన్నాయి. 2.5 lakh క్యాపిటల్ అనుకోండి. ఇది మొత్తం మార్కెట్ ట్రెండ్ బేస్డ్గా ప్లే చేసినాం కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ కానీ రెసిస్టెన్స్ కానీ ట్రిగ్గర్ అవుతుంటే వచ్చేద్దాం. నేను వేరే వర్క్స్లో ఉంటాను కాబట్టి నేను చూడలేను కాబట్టి నేను ఒక స్టాప్ లాస్ని అయితే పెట్టుంచాను. ట్రిగ్గర్ అవ్వదు అనుకునే స్టాప్ లాస్ని పెట్టుంచాను. బట్ నేను చూస్తున్నప్పుడు, నేను మీకు స్క్రీన్ వాచ్ చేస్తున్నప్పుడు కానీ నాకు కానీ ప్రైస్ ఇక్కడ కనిపించిన ఈ పాయింట్స్లో కనిపించిన నేను వచ్చేస్తాను. నాకు ఈ ప్రైస్ యాక్షన్ ఎందుకో ఈ ప్రైస్ యాక్షన్కి సిమిలర్గా అనిపించింది. ఇది ఒక ఫ్లాగ్లా అనిపించట్లేదా? ఇది ఒక ఇందాక డ్రా చేసిన ఇది ఎగ్జాక్ట్ మీకు ఫ్లాగ్లా కనిపిస్తుందా లేదు, కానీ ఒక ఫ్లాగ్ ఇది అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయింది. సిమిలర్గానే ఇప్పుడు కూడా ఎందుకో ఫ్లాగ్ ఫామ్ అవుతుందేమో అనిపించింది. సో ఇలా తీసుకోవడానికి మెయిన్ రీజన్ లాజిక్ అయితే FIs బై సైడ్ ఉండడం, ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ స్ట్రాంగ్గా రెసిస్ట్ చేయడం. ఇది నార్మల్గా కాదు, చాలా స్ట్రాంగ్గా రెసిస్ట్ చేయడం. అప్ సైడ్కి వస్తుంది, చాలా స్ట్రాంగ్గా రెసిస్ట్ చేయడం. ఇది ఒక సెకండ్ ఫ్యాక్టర్. ఇప్పుడు నా వ్యూ బుల్లిషా బేరిషా అంటే నేను బేరిషా అనే చెప్తాను. అగైన్ చెప్తున్నాను, నా వ్యూ బేరిషే. బట్ మీరు ఎందుకు బులిష్గా ట్రేడ్ తీసుకున్నారు? నా వ్యూ ఓవరాల్ వ్యూ బేరిష్ అవుతున్నా కరెంట్ మార్కెట్లో ఉంటున్న ట్రెండ్ ఏంటి, అండర్లైన్ ట్రెండ్ ఏంటి, దాన్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. నా వ్యూ బేరిష్, బట్ మార్కెట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కనిపించిన ప్రైస్ యాక్షన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది కాబట్టి రిస్క్ తీసుకొని నా వ్యూకి అగేనెస్ట్గా నేను ట్రేడ్ని తీసుకున్నాను. నేను రాంగ్ అయితే నాకు క్లారిటీ ఉంది, నా వ్యూ ఏంటో నాకు క్లారిటీ ఉంది, దాన్ని బట్టి నేను ట్రేడ్ చేసేవాడిని. బట్ నేను రైట్ అవుతుంటే కొంత ప్రాఫిట్స్ని బుక్ చేసుకుందాం అనేది నేను చూస్తున్నా. ఇది 17,800 అరౌండ్స్ దగ్గరకు వస్తుంటే నేను కొంత అలర్ట్ ఉంటాను. ఈ జోన్లోకి వస్తుంటే కరెక్ట్గా ఈ బ్లూ కలర్ లైన్కి దగ్గరగా వస్తుంటే కొంత అలర్ట్ అవుతాను. ఎందుకంటే ఆ లైన్ అబోవ్ వస్తే నేను బులిష్గా చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి. లేదంటే నేను ఏం చేస్తానంటే ఆ 17,820 to 840 దగ్గరికి అబోవ్ వస్తే సస్టైన్ అయితే నేను బులిష్గా ఉంటానని చెప్పాను కాబట్టి అక్కడికి వస్తున్నప్పుడు క్యాండిల్ బేసిస్లో స్టాప్ లాస్ని మార్చుకుంటూ వెళ్తాను. ప్రీవియస్ క్యాండిల్లో మార్చుకుంటూ వెళ్తాను. నేను రైట్ అంటే నేను తీసుకున్న పొజిషన్ కరెక్టే, బులిష్గానే ఉంది మార్కెట్ అంటే అది కూడా బ్రేక్ చేసుకొని అప్ సైడ్కి వెళ్ళిపోవాలి. లేదు రిజెక్ట్ అవుతుందంటే మనం అనుకుంటున్న రెసిస్టెన్స్ ప్లే అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మనం ఎక్కువ ప్రాఫిట్స్ని లాక్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. బట్ ద వర్స్ట్ కేస్ ఏంటంటే నేను చూడకుండా ఈ వీడియోస్ రికార్డ్ చేస్తున్న పాయింట్లో నాకు ఏదైనా టర్న్ అరౌండ్ వచ్చిందంటే నేను ఏం చేయను కూడా. స్టాప్ లాస్ అయితే ఏదో ఉంచాను. బికాస్ ఇంత స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాల్సిన నీడ్ మనకు లేదు. కానీ చేయడానికి ఒకే ఒక రీజన్, మార్కెట్ ఒక వోలటైలిటీ అది మరీ ఎక్కువగా ఉంది. మార్కెట్ ఒక వోలటైలిటీ చాలా చాలా ఎక్కువగా ఉంది. సో మనం చిన్న స్టాప్ లాస్లను పెట్టామంటే మాత్రం ట్రాప్ అయిపోతాం అనే విషయాన్ని గుర్తుంచుకొని. అండ్ ఇది కూడా అడుగుతున్నారు, నిఫ్టీని ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, బ్యాంక్ నిఫ్టీని ఎందుకు చెప్పట్లేదని. ఫ్రెండ్స్, నేను మీకు స్ట్రాటజీ వీడియోస్ చెప్తున్న ప్రతి దాంట్లో కూడా నేను మీకు మెన్షన్ చేసింది నిఫ్టీనే ట్రేడ్ చేయమని. పర్సనలీ నేను ఫీల్ అవుతున్నది ప్రతి ఒక్కరు కూడా చేయాలనుకుంటే నిఫ్టీ ఆ బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీలోనే చేయాలని. బ్యాంక్ నిఫ్టీని టచ్ చేయొద్దు, బికాస్ దాంట్లో డైవర్సిఫికేషన్ తక్కువ ఉంటుంది, ఫైనాన్షియల్ సెగ్మెంటే ఉంటుంది. ఏ టైంలో ఏదైనా చిన్న న్యూస్ వచ్చినా వచ్చే గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ హెవీగా ఉంటాయి. నేను ఏ ఎగ్జాంపుల్ చూపించినా నిఫ్టీదే చూపిస్తాను. దానికి ఓన్లీ రీజన్ బిగినర్స్ బ్యాంక్ నిఫ్టీకి అలవాటు అయిపోకూడదు స్టార్టింగ్లో. ఏదో మన రెసిస్టెన్స్ దగ్గర ప్లే అయ్యేలా ఉంది గేమ్. రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి కరెక్ట్గా టచ్ అయింది. సో ఈ క్యాండిల్లో అట్లీస్ట్ ఈ క్యాండిల్లోకి వచ్చేద్దాం. 17,600 బ్రేక్ అయితే వచ్చేద్దాం. ఇక్కడ వరకు ఉండాల్సిన నీడ్ లేదు. నేను చూస్తుంటే ఇక్కడ వచ్చేస్తాను. మనం లెవెల్స్ పెట్టడం మర్చిపోయాను. ఇది యాక్చువల్గా ఇందుకే మీకు లేట్ అవుతుంటుంది లెవెల్స్. నేను ఏదైనా లైవ్ ట్రేడ్ చేద్దాం మీకు చూపిద్దాం అనుకుంటాను కొన్నిసార్లు. ఆ లెవెల్స్ మిస్ అయిపోతూ ఉంటాయి మీకు పెట్టే లెవెల్స్. ఇది జోన్, ఇది మల్టిపుల్ లైన్స్ ఉన్నట్లుంటాయి కానీ జోన్ ఇది. ఇక్కడ కూడా ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా మనకి ఏం ప్లే అవుతుందో తెలియట్లేదు. ఇవాళ ప్రైస్ యాక్షన్ ఏదైనా వర్క్ అయిందా? అంత పెద్దగా ఏం వర్క్ అవ్వలేదు. ఇక్కడ కరెక్ట్గా రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలోనే 15 మినిట్. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఫ్రెండ్స్, అంతకుముందు చూడండి, అంతకుముందు రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్న, సపోర్ట్ దగ్గరికి వస్తున్న, రెసిస్టెన్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్, సపోర్ట్ దగ్గర కన్సాలిడేషన్ అండ్ బ్రేక్అవుట్ అట్లా జరిగేది. క్యాండిల్స్ ఏంటెస్లు లాస్ట్ 3-4 డేస్ నుంచి మరీ వైలెంట్గా ఉన్నాయి. సీరియస్లీ రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రీసెంట్ డేస్లో కరెక్ట్గా లేదు మార్కెట్ ఈ వోల్టాలిటీకి. ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా? మరి చైనీస్ కోవిడ్ అనేదో అప్డేట్ ఉంది. ఇక్కడెక్కడ చూసాను ఇందాక. ఇక్కడ చైనీస్ కోవిడ్ అప్డేట్ అని. మరి మార్కెట్ అసలు కోవిడ్కి రియాక్ట్ అవ్వడం ఎప్పుడో మానేసింది. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అంటే
అన్లెస్ అదేదో ఇంకా డ్రాస్టిక్గా ఉంటే తప్పించి కోవిడ్ అప్డేట్స్ని మార్కెట్ అంతా సీరియస్గా తీసుకునేలా కనిపించట్లేదు. ఇంకా ఏ అప్డేట్స్ అయితే లేవు, చూద్దాం. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇంకొక 80 పాయింట్స్ దగ్గరికి డిప్ అవుతుంటే ఎగ్జిట్ అవుతుంది, ఓకేనా. సో అప్పుడు ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. మళ్ళీ బిగినర్స్ ఇలా అనుకోవద్దు, అదేంటది అంత ప్రాఫిట్ ఉన్నప్పుడు చూస్తున్నామే కంటితో అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు కదా అని. గైస్ అది ఎప్పటికీ మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు కదా, 3000 2000కి వచ్చాక ఎగ్జిట్ అవుతానంటారు ఏంటి అంటే, మనం రాంగ్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, సరేనా. మనం ప్రాఫిట్ని చూసి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 2000 దగ్గర అది హైయెస్ట్ ప్రాఫిట్, 3000 దగ్గర హైయెస్ట్ ప్రాఫిట్, 4000 దగ్గర హైయెస్ట్, అంటే మీకు లాస్ట్ గుర్తున్న నెంబర్ అరే అక్కడ ఎగ్జిట్ అవ్వాల్సింది అట్లా అనుకున్నారనుకోండి, ట్రాప్ అది. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు, సపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే అది ఓవర్గా ఉంది ప్రాఫిట్ బుకింగ్ అనుకున్నప్పుడు మనకి జరుగుతాయి మార్కెట్లో రీట్రేస్మెంట్స్ వస్తాయి. బట్ ఒక ఇంపార్టెంట్ రీట్రేస్మెంట్ కోసం మనం చూడడం మంచిది. వచ్చేయాలనుకుంటే 17,650 బ్రేక్ అయినా వచ్చేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొజిషన్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా, బికాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యాండిల్స్, ఈ క్యాండిల్ ఒక లోని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, అండ్ అలాగే ఈ క్యాండిల్ ఒక లోని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, అండ్ ఈ క్యాండిల్ ఒక లోని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, దీని అలాగే ఇది కూడా బ్రేక్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ క్యాండిల్ ఒక లోని ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది, కాబట్టి పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతున్నా. ఎందుకు ఎగ్జిట్ అవుతున్నానో మీకు క్లారిటీ ఉందనుకుంటున్నాను. క్యాండిల్స్ ఒక లో బ్రేక్ అవుతుంది, ఎగ్జిట్ అయిపోయాం. 2500 అరౌండ్ బుక్ చేసేసాను ప్రాఫిట్. 4000 సంథింగ్లో ఉంది. బట్ లాజిక్ అయితే నేను మీకు చెప్పాను కదా, ఏ క్యాండిల్ ఒక లోని ఇంకే క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు. ఇప్పుడు క్యాండిల్స్ ఒక లో బ్రేక్ అవుతుంది కాబట్టి మనం ఫండ్స్ 2 lakh బిలో 2,50,000తోనే ఉన్నాం ఫస్ట్ నుంచి ఇదే పొజిషన్స్. ఇంకా ఆర్డర్స్ అయితే నేను కొత్తగా ఏం తీసుకోలేదు, అవే ఉన్నాయి. ఎగ్జిట్ అవ్వడానికి లాజిక్ ప్రీవియస్ క్యాండిల్స్ ఒక లో. యాక్చువల్గా అనుకున్న స్టాప్ లాస్ అయితే ఇది ఇక్కడ వరకు వస్తే తీసుకుందాం అని, కానీ ప్రీవియస్ మన వీటిల్లో మోస్ట్ ఆఫ్ ద స్ట్రాంగ్ క్యాండిల్స్ అన్ని కూడా లోని బ్రేక్ చేయవు. ఇన్ఫ్యాక్ట్ ఈ లోని కూడా ఈ 15-minute క్యాండిల్ లో కూడా డేలో బ్రేక్ అవ్వలేదు. అక్కడ నెక్స్ట్ వస్తున్న ఈ 15-minute క్యాండిల్ కూడా ఈ 15-minute క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు. కానీ ఇక్కడ అలా జరగలేదు, కొంచెం డీప్ ఫాల్ కనిపించింది కాబట్టి మనం పొజిషన్స్ నుంచి అయితే బయటకు వచ్చాం. రీజన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు ఒక పొజిషన్స్ 2500 అంటే ఒక 1% వచ్చినట్టు. బట్ తెలీదు, మనకి ఇది ఒక ఫేక్ క్యాండిల్ కూడా అవ్వచ్చు, అందరి ఆర్డర్స్ని ఎగ్జిట్ చేయించే క్యాండిల్ కూడా అవ్వచ్చు, రీటైలర్స్ని ట్రాప్ చేసే క్యాండిల్ కూడా. బట్ ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్లో అయితే నేను సాటిస్ఫైడ్. నేను ఈ క్యాండిల్ లో పెట్టుకున్నందుకు, తీసేసినందుకు సాటిస్ఫైడ్. ఇఫ్ ఒకవేళ ఇలా జరగలేదు, ఇలా మనకి కొంచెం డిప్ అయ్యి ఇక్కడ వరకు డిప్ అయ్యి అగైన్ వెళ్ళిపోతుంది అనుకోండి, నేను పొజిషన్ తీసుకోవాలంటే నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యాక తీసుకుంటాను, ఒకవేళ మళ్ళీ నేను యాడ్ అవ్వాలనుకుంటే. కానీ ప్రెసెంట్ ఇప్పుడు నేను ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను, ఈ ట్రేడ్ని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఇప్పటికే టైం 10:40 అయిపోయింది. ఇంకొక 1.5 hour తర్వాత నుంచి న్యూస్కి ప్రిపేర్ అవ్వాలి. ఈలోపు నేను షార్ట్స్ని రికార్డ్ చేయాలనుకుంటే ఈ ప్రైస్ అబోవ్ చేయొచ్చు, 698 అబోవ్ చేయొచ్చు, మళ్ళీ సెల్ చేయాలనుకుంటే. అయితే ఈ లోపు అయితే ఏమొద్దు. సో September 1st మనం ఎగ్జిట్ అయిందైతే ఈ క్యాండిల్ దగ్గర, ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర. మీన్స్ అక్కడి నుంచి ఇంకొక 200 పాయింట్స్ డ్రాప్ అయింది, అగైన్ రికవర్ అయింది, అగైన్ డ్రాప్ అయింది, అగైన్ రికవర్ అయింది. ఏదైనా ఒక లాజిక్ బేస్డ్గా మనం ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు, పర్టికులర్లీ కౌంటర్ ట్రెండ్ బేస్డ్గా ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు అయితే ఇక మన కన్విక్షన్ అది క్యాండిల్ బేస్డ్గా స్టాప్ లాస్ పెట్టాలా, లేకపోతే రీసెంట్గా ఉంటున్న లెవెల్స్ దగ్గర, ఈ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుండాలా, సో దట్ అప్పుడు మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవాళ్ళం ఈ పాయింట్స్లో. లేదు ఇంకా క్విక్గా అయిపోవాలనుకుంటే, స్ట్రెంగ్త్ ఉందనుకోండి క్యాండిల్స్లో, ఏ ఒక్క 15-minute క్యాండిల్ కూడా ఇంకో 15-minute క్యాండిల్ కంటే బిలో వెళ్ళదు. ఇదే ఎగ్జాంపుల్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రతి ఒక్క 15-minute క్యాండిల్ కూడా ప్రీవియస్ 15-minute క్యాండిల్ కంటే అబోనే ఉంది. స్ట్రెంగ్త్ లేకపోతుంటే ఏమవుతుందంటే, కొంత పెరుగుతుంది, అగైన్ కొంత ఫాల్ అవుతుంది, కొంత పెరుగుతుంది, కొంత ఫాల్ అవుతుంది, అగైన్ పెరుగుతుంది, అగైన్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటంటే ఒక మిక్స్డ్ ట్రెండ్. ఇది ఎవరి దగ్గర లేదు స్ట్రెంగ్త్. కొంతవరకు అప్ సైడ్కి తీసుకెళ్తారు బుల్స్ ఒక పాయింట్ వరకు, అగైన్ బేస్ డౌన్ సైడ్కి తీసుకొస్తుంటారు. ఓవరాల్గా మార్కెట్ అయిపోయాక చూస్తే ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అని డిసైడ్ చేస్తాం. కానీ ఆ పాయింట్లో, మార్కెట్ జరుగుతున్న పాయింట్లో యూజువల్గా క్యాండిల్స్ ఒక లోస్ బ్రేక్ అవ్వవు. మార్కెట్లో రియల్గా అంత స్ట్రెంగ్త్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాలో అవుతున్నప్పుడు మోస్ట్లీ మనకి 15-minute క్యాండిల్ హై కూడా బ్రేక్ అయిపోయి అప్ సైడ్కి వెళ్ళదు. అండ్ అలా తీసుకుంటున్నప్పుడు చిన్న చిన్న క్యాండిల్స్ని తీసుకోవద్దు. ఇక్కడ మంచి కన్సిడరేషన్లో ఉన్న బాడీస్ ఉన్న క్యాండిల్స్నే తీసుకోండి. చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యి లైక్ ఒక 15-minute పాటు కన్సాలిడేషన్ అయిపోయి ఒక చిన్న క్యాండిల్, ఒక స్మాల్ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ దీన్ని హై బ్రేక్ చేస్తున్నా, దీన్ని లో బ్రేక్ చేస్తున్నా దానికి వాల్యూ ఇవ్వద్దు. దానికి ముందు ఏదైనా ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్తో బాడీ ఉంటే ఆ క్యాండిల్నే కన్సిడరేషన్లోకి తీసుకోండి. లేకపోతే చిన్న చిన్న క్యాండిల్స్ వస్తాయి అప్పుడప్పుడు, చాలా చిన్న క్యాండిల్స్, వాటిని పట్టించుకోవద్దు. మనం ఎగ్జిట్ అయిందైతే ఈ పాయింట్లో, అండ్ అక్కడి నుంచి ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళింది. ఇలా సెల్ చేసినప్పుడు మనం ఈ జోన్లో ఎగ్జిట్ అయ్యాం, 260s దగ్గర ఎగ్జిట్ అయ్యాం. అండ్ ఆ రోజు అది వెళ్ళిన హై 370, ఆల్మోస్ట్ 110 పాయింట్స్ దగ్గరగా మనకు ఆపోజిట్గా పెరిగింది. ఆప్షన్ పెరిగితే నష్టం కదా, మనం సెల్ చేసాం కదా, సెల్లర్ కదా.
సో ఇలా జరిగింది. అండ్ వెళ్లే ముందు మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. ఇఫ్ చేయనట్లయితే కంటెంట్ ని చూసారు కదా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలి. మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూని క్రియేట్ చేస్తుంది. మాకు ఫర్దర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు మీకు తెలిసిన వాళ్ళు డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్లి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే బదులు మన రిఫరల్ లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్ ని ఓపెన్ చేసుకుంటే అది మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక మరి ఉంటాను, మళ్ళీ కలుద్దాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.